కొన్ని నేరాలు చాలా పెద్ద ప్రతిఫలాన్ని అనుభవించేలా చేస్తాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా కొన్ని నేరాలు ఇప్పటికే గుర్తింపు పొందిన జాబితాలో ఉన్నాయి. వాటిల్లో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత కీలకమైన లేక అత్యంత భయంకరమైన నేరంగా ప్రభుత్వాలు పరిగణిస్తాయి. అది ఏ దేశంలోనైనా, ప్రత్యేకించి రాజకీయంగా కాస్త డెమోక్రటిక్గా ఉండే దేశాల్లో, రాజ్యాంగం ఖచ్చితంగా అమలయ్యే దేశాల్లో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని సీరియస్గా పరిగణిస్తున్న రోజులు ఇవి. అలాంటిదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు. ఈ దర్యాప్తు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అది ముందు నుంచే ఉన్న సమాచారంతో లాగారా తెలియలేక యథాలాపంగా జరుగుతున్న దర్యాప్తులో తీగ కాలికి తగిలిందా తెలియదు, కానీ అది ఇప్పుడు ఒక సెన్సేషనల్ కేసుగా మారింది. ఈ ట్యాపింగ్ కేసు యొక్క గొప్పతనం ఏంటంటే ఇది తెలంగాణకు మాత్రమే పరిమితం కాల, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రకంపనలు రేపుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖుల ఫోన్లను గత కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసిందనేది కీలకమైన ఆరోపణ. కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసిన ఈ ఫోన్ల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉంది, లేదా జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ప్రభుత్వం సహకరించింది. అందుకే దాదాపు ఆంధ్రప్రదేశ్కు చెందిన 350 మంది జగన్మోహన్ రెడ్డి రాజకీయ లేదా ఇతరతర ప్రత్యర్థుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారనేది ఒక అంశం. దీంతో ఆంధ్రప్రదేశ్లో దీని ప్రకంపనలు కనపడుతున్నాయి. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఇంకా గట్టిగా మాట్లాడితే నాట్ ఓన్లీ రాజకీయంగానే కాదు, కేసీఆర్ కుటుంబం యొక్క ప్రత్యర్థుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఈ దర్యాప్తు ద్వారా బయటకు వస్తున్న అంశాలు. ఇవి ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సిట్ బృందం, ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దీని మీద ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే చాలా మంది ప్రముఖుల్ని ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ అయినట్టుగా వాళ్ళంతటా వాళ్ళు మా ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఫిర్యాదు చేశారో వాళ్ళని పిలుస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు ఒక జాబితా దొరికినట్టుంది. ఆ జాబితాలో ఉన్న ప్రముఖుల్ని విడతల వారీగా పిలుస్తున్నారు. ఇందులో భాగంగా చాలామంది ప్రముఖులు, మాజీ మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఇట్లాంటి వాళ్ళందరూ పోలీసులకు వచ్చి వాళ్ళ విచారణలో భాగంగా వాళ్ళ వాంగ్మూలం ఇచ్చి వెళ్తున్నారు. ఇందులో నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది ఫోన్లు ట్యాప్ అయ్యాయనే అనుమానాలు వాళ్ళకున్న ఆధారం లేకపోవడం వల్ల చాలామంది ఫిర్యాదు చేయలేదు. కొంతమందికి ఏమో వాళ్ళకు ఆల్రెడీ అనుమానాలు ఉండడం వల్ల వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పోలీసులకు ఈ దర్యాప్తులో భాగంగా సిట్కి ఆ జాబితా దొరకడం వల్ల అందులో ఉన్న కొంతమందిని, అందులో ఉన్న వాళ్ళని రోజు 10 మందిని 20 మందిని ఇట్లా పిలిచి విచారిస్తున్నారు. దీంట్లో మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థ ఎండి వేమూరి రాధాకృష్ణ గారి ఫోన్ కూడా ట్యాప్ అయింది గత ప్రభుత్వ హయాంలో అని సిట్ ఫోన్ చేసి అడగడం, ఆయనని విచారణ కోసం రేపు రమ్మనడం కూడా జరిగింది. రేపు ఆయన కూడా హాజరవుతున్నారు. ఇట్లా చాలామంది రాజకీయ ప్రముఖులు, పత్రికా ప్రముఖులు, మీడియాలో ఇంకొంతమంది సీనియర్లు, ఇట్లా వీళ్ళందరినీ ఫోన్లు ట్యాప్ చేసి ఏం చేశారనేది ఒకటైతే, కుటుంబ సభ్యులు, బంధువుల్లో కూడా ఇటు కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవాళ్ళు లేదా బంధువుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేది ఇందులో వెలువడుతున్న బయటకు వస్తున్న కొన్ని అంశాలు. అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అనేది ఇంకొక అంశం. దానికి ఉదాహరణ రీసెంట్గా షర్మిల ఫోన్ ట్యాప్ అయినట్టుగా పోలీసులే బయట పెట్టిన వ్యవహారం. ఆమె ఎప్పటి నుంచో చెప్తోంది నా ఫోన్ ట్యాప్ అయిందని. ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారనేది కూడా బయటకు వస్తుంది ఏపీకి సంబంధించి. సో ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసుల దర్యాప్తు ఎలా జరుగుతోంది, సిట్ ఎలా దర్యాప్తు చేస్తోంది అనేది ఒక అంశం అయితే, దీని మీద బీజేపీ కొత్త వాదన అందుకుంది. ఈ కేసుని దర్యాప్తుని సిబిఐకి ఇవ్వాలని. ఎందుకు సిబిఐకి ఇవ్వాలని బీజేపీ అడుగుతోందనేది ఇంకొక అంశం. సో ఈ అంశాల మీద చర్చలోకి వెళ్లే ముందు దర్యాప్తు జరుగుతున్న తీరు మీద మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ మరికొన్ని అప్డేట్స్ ఇస్తారు, ఒకసారి మాట్లాడదాం. ప్రవీణ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్.
ప్రవీణ్, ఈ టెలిఫోన్ ట్యాప్ కేసు దర్యాప్తు ఎలా సాగుతోంది? ఎందుకంటే దీంట్లో అప్పటి కేసీఆర్ గారి హయాంలో ఉన్న పోలీసు అధికారులు కొంతమంది ఇతర దేశాలకు వెళితే వాళ్ళను కూడా వెనక్కి తీసుకొచ్చారు కదా దర్యాప్తు బృందం. సో దర్యాప్తు ఎలా సాగుతోంది? ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అయితే ఇప్పటికే ఇందులో ముఖ్యంగా సార్ ఇప్పటి వరకు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలు ఏవీ లేకుండా పూర్తిగా ధ్వంసం చేశారు. కేవలం ఇప్పటి వరకు దర్యాప్తు అధికారుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటంటే 2023 నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆధారం మాత్రమే ఉంది. ఆ ఆధారంలో దాదాపు 650 మంది ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ అవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా హైకోర్టుకు సంబంధించినటువంటి 4 జడ్జిలతో పాటు మరోవైపు రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. మరోవైపు చాలా మంది అంటే జర్నలిస్టులతో పాటు పత్రికా అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు ప్రస్తుతం అధికారులు గుర్తించారు. ఈ నవంబర్ నెలలో 2023 నవంబర్ లో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని వారందరినీ కూడా పిలుస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళని కేసులో సాక్షులుగా చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దర్యాప్తుకు అయితే మాత్రం ఇప్పటి వరకు మీరు అన్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారి కీలక నిందితుడుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కేసు నమోదు అవ్వగానే అతను అమెరికాకు పారిపోవడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతోటి తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇప్పటికే 5 సార్లు ప్రభాకర్ రావును క్వశ్చన్ చేశారు. కానీ ప్రభాకర్ రావు అయితే మాత్రం ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ బృందానికి అతను సహకరించడం లేదనేటువంటి అంశాన్ని చెప్తూ ఉన్నారు. ఎక్కడా కూడా మేము డిస్ట్రాయ్ చేయలేదు, ఎక్కడ డాటాను మిస్యూజ్ చేయలేదు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. కానీ నవంబర్ నెలకు సంబంధించి చాలా మంది ప్రముఖులు ముఖ్యంగా రాజకీయ నేతలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, పత్రికా అధినేతలు కావచ్చు, వీరందరి నెంబర్లో కూడా మావోయిస్టులతోటి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయని, ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారని ఈ ఎస్ఐబి బృందం రివ్యూ కమిటీకి పంపించి రివ్యూ కమిటీ ఆదేశాలతోటి ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది ప్రస్తుతం తాజాగా పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్ లో వెల్లడైంది. అందులో భాగంగానే సాక్షుల యొక్క స్టేట్మెంట్ అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి. అయితే దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రకంపనలు కూడా మనం చూస్తున్నాం కదా. ఏపీ గవర్నమెంటే ఇన్వాల్వ్ అయిందా దీంట్లో, లేకపోతే ఏపీ గవర్నమెంట్ కోసం, అప్పుడున్న ఏపీ గవర్నమెంట్ కోసం లేదా జగన్మోహన్ రెడ్డి కోసం ఇక్కడి అధికారులు పనిచేశారా, అవుట్ సోర్సింగ్ లాగా పనిచేశారా? ఎగ్జాక్ట్లీ సార్, ఈ పాయింట్ చాలా కీలకంగా కాబోతుంది. ఎందుకంటే ఇది కేవలం తెలంగాణ వరకు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ అని భావించాం ఇప్పటి వరకు. కానీ మొన్న షర్మిలాకు సంబంధించినటువంటి నెంబర్ ఫోన్ ట్యాప్ కావడం కానీ, లేదా ఏపీకి సంబంధించినటువంటి ప్రముఖులు ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి ప్రముఖులు రాజకీయ నేతల యొక్క ఫోన్లు ట్యాప్ అయినట్లు తాజా విచారణలో వెల్లడి కావడంతో ఇన్వెస్టిగేషన్ చేసిన సమయంలో అంటే ఏపీలో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా సన్నిహితంగా ఉంది, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. అందులో భాగంగా ఏపీ నుంచి వచ్చినటువంటి ఇన్పుట్స్ ను కూడా అంటే ఏపీ అప్పటి ప్రభుత్వం వైసీపీ పంపించినటువంటి నెంబర్లను కూడా తెలంగాణ రాష్ట్రంలో ట్యాపింగ్ జరిగాయి. వీళ్ళు ట్యాపింగ్ చేసి వాళ్ళకి సమాచారం అందించారు. అందులో భాగంగానే షర్మిల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసి ఆమె ఎవరితో మాట్లాడుతుంది, ఆమె యొక్క మూవ్మెంట్స్ ఏంటనేటువంటి అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి, మరోవైపు వైసీపీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తికి హైదరాబాద్ నుంచినే సమాచారాన్ని చేరవేర్చారనేది ప్రస్తుతం సిట్ బృందం గుర్తించింది. అందులో ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. వారి యొక్క స్టేట్మెంట్ కూడా త్వరలో రికార్డ్ చేయబోతున్నాం అనేటువంటి అంశాన్ని సిట్ చెప్తుంది. మరి చూడాలి, ఈ కేసులో కుటుంబ సభ్యులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లి యొక్క ఫోన్ కూడా ట్యాప్ అయిందనేటువంటి సమాచారం కూడా తాజాగా బయటకు రావడం జరిగింది. మరోవైపు షర్మిల ఫోన్ అయితే దాదాపు 45 రోజుల పైన కంటిన్యూగా ఆ ఫోన్ ట్యాపింగ్ లో నిఘాలో ఉందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం దర్యాప్తు బృందం గుర్తించింది. ప్రస్తుతం షర్మిల యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి సార్. అంటే ఇప్పుడు షర్మిల గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారి ఫోన్ కూడా ట్యాప్ అయిందనేది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఎస్ సార్, మనకి ఈ రోజే ఈ సమాచారం కూడా రావడం జరిగింది. షర్మిలతో పాటు విజయలక్ష్మి ఫోన్ కూడా ట్యాప్ అయింది. మరోవైపు వాళ్ళు ఏ నెంబర్స్ అయితే ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారో ఆ నెంబర్స్ అన్ని కూడా అంటే ఏపీకి సంబంధించినటువంటి గతంలో మీరు చెప్పారు దాదాపు 350 మంది ఏపీకి సంబంధించినటువంటి ప్రముఖుల ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ఆ 350 మందిలో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, టీడీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు, మరోవైపు కొంతమంది వ్యాపారవేత్తలకు సంబంధించినటువంటి నెంబర్లను తెలంగాణ ప్రభుత్వానికి పంపించి తెలంగాణ ఎస్ఐబికి పంపించి తెలంగాణ ఎస్ఐబి ద్వారా నిఘా పెట్టి వారు ఏం మాట్లాడుతున్నారు, ఎవరెవరితో కలుస్తున్నారు అనేటువంటి సమాచారాన్ని అంతా కూడా
జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి చేరవేర్చారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సిట్ అయితే మాత్రం దర్యాప్తులో గుర్తించింది. ఇంకా ఫర్దర్ గా ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ నేతల ఇన్వెస్టిగేషన్ వాళ్ళ యొక్క స్టేట్మెంట్లన్నీ పూర్తయిన తర్వాత ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ నేతల యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఫైనల్ గా ఒక మాట, అసలు ఈ దర్యాప్తు వేగంగా జరుగుతోందా, ఏమైనా మందకొడిగాను లేకపోతే నెమ్మదిగా అనుకున్నంత వేగంగా జరగకపోవడం అట్లాంటి ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే బీజేపీ ఎందుకు దీన్ని సిబిఐకి ఇవ్వాలని పదే పదే అడుగుతోంది. సార్, ఇది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఇది చిన్న కాదు, మనం చూసాం ఫస్ట్ నుంచి కూడా. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు, పూర్తిగా ధ్వంసం చేశారు, హార్డ్ డిస్క్లన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. కేవలం వీళ్ళు ట్యాప్ చేసినటువంటి నవంబర్ నెల 2023కు సంబంధించినటువంటి నవంబర్ నెలకు సంబంధించినటువంటి ఆధారాలు బయట పడడంతో ఇంత సబ్జెక్టు, ఇంత విషయాలు బయటకు వచ్చాయి. మొత్తం 2018 నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వివరాలు గిన బయటకు వస్తే అసలు ఎంతమంది ఇందులో ట్యాప్ చేశారు అంటే 4,000 మందికి పైగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. కానీ ఇందులో ఆధారాలు సేకరించాలంటే ఖచ్చితంగా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మరోవైపు సాక్షులు ఇచ్చేటువంటి సమాచారంతో ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా నోటీసులు జారీ చేసి రోజువారీ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఆధారాలను సేకరించి న్యాయస్థానం ముందు పెట్టి వాటిని ప్రాసిక్యూషన్ చేయడంలో కొంత ఆలస్యం అయితే అవుతుంది. కానీ కేసు వీగిపోకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారి విచారణ అయితే కొనసాగుతుందని చెప్పచ్చు సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్. సో అది ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది గత ప్రభుత్వ హయాంలో. దాని ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ ప్రభుత్వాలు రెండు మ్యాచ్ ఫిక్సింగ్తో ట్యాపింగ్ చేశాయి అనేది ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణలు. ఈ దర్యాప్తు ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మా ప్రవీణ్ చెప్పారు. అయితే దీంట్లో పొలిటికల్ యాంగిల్స్ ఏమున్నాయి, టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు కలిగాయి, తర్వాత ఎందుకు బీజేపీ దీన్ని సిబిఐకి ఇవ్వాలని అడుగుతోంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా బీజేపీ సిబిఐకి ఇవ్వాలని అడుగుతోంది అని అంటే రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలను గండి కొట్టాలని బీజేపీ అనుకుంటుందా, లేదా సిబిఐకి ఇవ్వడం ద్వారా తాను రాజకీయ ప్రయోజనాలు పొందాలని బీజేపీ అనుకుంటుందా? ఒకటి. రెండవది, బీఆర్ఎస్ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని చాలా తేలిగ్గా తీసి పారేస్తోంది. అఫ్కోర్స్ మేము ట్యాపింగ్ చేసామని ఒప్పుకోకపోవచ్చు, కానీ అటు ఈ కార్ రేసింగ్నేమో లొటపీస్ కేసు అన్న కేటీఆర్ గారు, దీన్నేమో బక్వాస్ కేసు, ఇదంతా ఒట్టిదే అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు కొట్టిపారేస్తున్న పరిస్థితి. సో అసలు ఏమీ లేనప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ఒక కీలకం. దీన్ని సిబిఐకి ఇస్తే మరి ఏమన్నా స్పీడ్గా జరుగుతుందా? దేశంలో చాలా కేసులు చూసాం మనం సిబిఐకి ఇచ్చినవి, అన్ని కోల్డ్ స్టోరేజే, ఏది అంత తొందరగా తేలదు. పోనీ ఇక్కడ లేట్ అవుతోంది. నిన్న ఈటెల రాజేంద్ర గారు అన్నారు, ఆశ్చర్యం వేసింది నాకు. ఆయన ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలి అన్నారు. సిబిఐకి ఇస్తే ఇగో 6 నెలల్లో తేల్చేస్తాం, లేకపోతే 7 ఏడాదిలో తేల్చేస్తామని ఏమన్నా గ్యారంటీ ఇవ్వగలరా? అలాంటి అంశాలు కూడా మనం టెలిఫోన్ ట్యాపింగ్, దాని తాలూకు ప్రకంపనలు, అలాగే ఎందుకు దీన్ని సిబిఐకి ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది, ఈ అంశాల మీద మనం చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవబోతున్నారు. ముందుగా శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. యా, శ్రీధర్ రెడ్డి గారు, ఇక్కడ ఈ ట్యాపింగ్ అసలు జరగలేదు అని మీరంటారు, మీ పార్టీ నాయకులు, మీరు, మొత్తం పార్టీ దీన్ని తిరస్కరిస్తుంది. ఇదంతా కూడా బక్వాస్ కేసు అని కొట్టిపారేస్తున్నారు. దాన్నేమో లొటపీస్ కేసు అన్నారు, దీన్నేమో బక్వాస్ కేసు అన్నారు. కానీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అటు ఈ ఫార్ములా కేసు ఎంత ఇదిగా ఉందో అంతకు రెట్టింపు ఆధారాలతోనో లేకపోతే ఇంకో రకంగానో ఈ కేసు బలంగా ఉందని పోలీసులు దర్యాప్తు ప్రకారం చెప్తా ఉన్నారు. రోజు 10-15 మందిని విచారణకు పిలుస్తున్నారు కదా. ఏంటి అసలు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ మీద బీఆర్ఎస్ వ్యూ ఏంటి? ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఎట్లయితే మీరు చెప్పిన దాంట్లోనే ఫార్ములా ఈ రేస్ కేసు, లేదా కాళేశ్వరంపై విచారణ, లేకపోతే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విచారణ, విద్యుత్
ప్రాజెక్టులపై విచారణ, ఇట్లా ఈ విచారణల పర్వాలేదు చేస్తూ ఉన్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశాన్ని కూడా ముందుకు తీసుకొచ్చి అదే రకంగా నడిపిస్తూ ఉన్నారు. నేనేమంటున్నానంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు. రోజు మనం అదేదో మన టీవీలలో వస్తాయి కుంకుమ రాగాలు, ఆ సీరియల్ కొన్ని ఉంటాయి కదా, ఆ సీరియల్ లాగా ఏమో కొన్ని పేర్లు ఉన్నాయి. అఫ్ కోర్స్ ఆ రకంగా ఇసరాకులు ముసరేకులు ఉంటాయి. వాటిలాగా ఈరోజు ఈటలను పిలిచారు, రేపు తోటలను పిలిచారు, ఇంకోరిని పిలిచారని రోజు ఒక ఎపిసోడ్ విడుదల చేస్తూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే ప్రభుత్వాలు ఆ పేరు మీద కేసీఆర్ గారినో లేకపోతే ఆ రోజున్నటువంటి మంత్రివర్గంలో ఒకరిద్దరు నాయకులను బదనాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా క్లియర్గా కేసీఆర్ గారు చెప్పిన ఒకసారి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ శాఖ ద్వారా రాష్ట్రంలో ఏం జరుగుతుందనే సమాచారం రిపోర్ట్స్ వస్తాయి. ద వే దే అడాప్ట్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నన్ ఆఫ్ ద బిజినెస్ టు ది చీఫ్ మినిస్టర్ కన్సర్న్. ఆ రోజునటువంటి అధికారులు డీజీ అనుకోండి, డీజీ ఇంటెలిజెన్స్ అనుకోండి, లేకపోతే మిగతా శాఖల అధికారులు అనుకోండి, వాళ్ళకు కావాల్సిన రీతిలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి సంబంధిత మంత్రులకు ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇస్తారు. దానికి ఇక ట్యాపింగ్ అని ఒక పేరు పెట్టి ఇంకోటి పేరు పెట్టి రకరకాలుగా ఇవాళ చేస్తుండొచ్చు. నేను రోజు చూస్తున్నాను ఒక్కొక్క ఆయన నా ఫోన్ ట్యాప్ అయిందంటే నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు బయట మాడే ప్రయత్నం చేస్తున్నారు. నాది ట్యాప్ అయింది అని చెప్పేసి. నేనేమంటున్నా విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద పొలిటీషియన్స్ కన్సర్న్డ్, అది ఇప్పుడు ఒక శాఖ ప్రోబ్ చేస్తూ ఉంది, ఓ సిట్ ఏదో వేశారు, వాళ్ళు రోజు కొంతమంది నాయకులను పిలుస్తున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రావు గారు లేకపోతే మిగతా శ్రవణ్ రావు గారు రకరకాల అధికారులను పిలిచి ఇవాళ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. కానీ అధికారుల యొక్క ప్రక్రియ ఏదైతే అనుసరించారో దాంట్లో తప్పులుంటే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, లేకపోతే వాళ్ళ దురుద్దేశం ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక కేసులు కడతారు, ఇన్వెస్టిగేట్ చేస్తారు. కానీ దీనిలో రాజకీయ దురుద్దేశం ఆపాదించి నేరుగా కేసీఆర్ గారిని దీంట్లో ఇరికించాలనో బాధ్యులు చేయాలనో చేసే ప్రయత్నం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు. కాబట్టి ఎక్కడ కూడా వీఆర్ నాట్ కానీ ఒక మాసివ్గా జరుగుతున్నప్పుడు వందల మంది వేల మంది ఫోన్లు సరే ట్యాపింగ్ కాదు, అబ్జర్వేషనే, లేకపోతే వాళ్ళ ఫోన్లు అధికారులు కాన్వర్జేషన్ వినడమో ఏదో చేశారని అనుకుందాం. మీరు అన్నట్టుగానే అధికారులు వాళ్ళకు అనుమానం ఉన్న వాళ్ళందరూ చేశారని అనుకుందాం. కానీ మ్యాసివ్గా హండ్రెడ్స్లో థౌజండ్స్లో ఇప్పుడు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ చెప్పిన దాని ప్రకారం 4,000 4,000 మందివి. రైట్, ఓకే, అది కూడా ఓకే అనుకుందాం. ఒక్క నవంబర్ 15వ తేదీనే అంటే ఎన్నికలకు 15 రోజుల ముందు ఒక్కరోజే 650 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. వాళ్ళందరూ మావోయిస్టులేం కాదు, సరే ఓకే. ఇదంతా చేసేటప్పుడు అప్పుడున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గారికో లేకపోతే వీళ్ళకు తెలియకుండా జరుగుతుందా, తెలియకుండా చేస్తారా? ఒకటి వెంకటకృష్ణ గారు, బేసికలీ దే ఆర్ ఆల్ అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్. ఏదైతే సిట్ ఉందో లేకపోతే సంబంధిత శాఖల అధికారులు ఉన్నారో లేకపోతే వాట్ ఎవర్ హూమెవర్ ఇస్ కన్సర్న్ రెస్పాన్సిబుల్ అథారిటీ, వాళ్ళు ఇఫ్ దే కమ్అట్ విత్ అ డీటెయిల్ పలానా ఇవన్నీ కూడా మీడియా కథనాలు, వాటిని బేస్ చేసుకొని అన్కన్ఫర్మ్ రిపోర్ట్స్ మీద ఒక రాజకీయ పార్టీగా మమ్మల్ని వీళ్ళకి చూపిస్తున్నప్పుడు మేమేదో ఆచరించుకోవడం అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ రెడిక్యులస్. వీ డోంట్ ఈవెన్ హ్యావ్ టు. అంటే మీరు అలా అంతవరకు ఓకే, బట్ ఇది మీడియా కథనాలు కావండి. సిట్ ఆధారంగా సిట్ చెప్తున్నా, పోలీసులు అధికారులు చెప్తున్న ఆ కథనాలే మీడియాలో రాకపోవచ్చు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో రాకపోవచ్చు. యా, I have not seen a single press conference by the SIT officer concerned or the CTCP concerned or the DG of the state concerned or the Home Secretary state concerned that ఈ ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు వచ్చింది, ఇంతమందిని మేము ఇప్పటివరకు వాళ్ళను సాక్షులుగానో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము పిలిచాము అని విచ్ ఎవర్ కేటగిరీ, ఈ రోజులలో ఇన్ని ఫోన్స్ ట్యాప్ అయినాయని చెప్పి కన్ఫర్మ్డ్ రిపోర్ట్ ఏదైనా అధికారి ఇచ్చినట్టు నేనైతే చూడలేదు. కాబట్టి చెప్తున్నాను, మీడియా కథనాల్లో రాయొచ్చు, కానీ దాన్ని నేను ఇప్పుడు ఇవాళ మీ చర్చలో పాల్గొని సమాధానం కూడా చెప్తున్నా అంటే అల్టిమేట్ గా ది గవర్నమెంట్ ఆబ్జెక్టివ్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆబ్జెక్టివ్ కానివ్వండి, వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ మాడుతున్న మాటలు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రివర్గ సభ్యులు మాడుతున్న మాటలు కానివ్వండి, దయాకర్ గారు మిగతా వాళ్ళు మాడుతున్న మాటలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ గారిని ఆ రోజు మంత్రివర్గంలో కొంతమంది నాయకులను ఉద్దేశపూర్వకంగా బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, దాని ద్వారా రేపు పొద్దున మల్లెపరిచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి
ఐఎమ్ గివింగ్ అన్ ఆన్సర్. ఇవన్నీ కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్, వీటికి ఎటువంటి ఆధారాలు లేవు. దెర్ వాజ్ నో కోర్ట్ ట్రయల్ యెట్. పత్రికలు కొన్ని ఛానల్స్ మీడియా ట్రయల్స్ కండక్ట్ చేస్తే ఎట్లాగా? సరే, అది ఓకేలే. మీడియా ట్రయల్ అనేది మనకి ఇష్టమైనప్పుడు మీడియా ట్రయల్ అనిపిస్తుంది, మనకు అసలు ఇష్టం లేనప్పుడు, ఇష్టం ఉన్నప్పుడేమో బ్రహ్మాండంగా ఉంది అనిపిస్తుంది. దాన్నే ముందు లేండి, మీడియా కూడా వివిడిగా ఉంది కదా. కాబట్టి ఓకే, మీ వ్యాఖ్యల్ని నేనేమి డిఫర్ అవ్వడం లేదు. రైట్. దయాకర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. దయాకర్ గారు, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది అసలు ఉందా అనేది ఒక పాయింట్. ఎందుకు ప్రొసీజర్ లేవనెత్తిన కీలకమైన పాయింట్ ఏంటంటే, ఎక్కడైనా అధికారికంగా ఒక సిట్ ఆఫీసరో ఒక మంత్రో లేకపోతే ఇంకొక అధికారి ఎవరైనా పెట్టినారా, ఏదో మీడియాలో వచ్చే ఇవి అవి తప్ప అనేది ఆయన లేవనెత్తుతున్న పాయింట్. ఇంకొకటి, అసలు దర్యాప్తు ఎలా సాగుతోంది అనే దాని మీద కూడా ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యువర్ సైడ్. ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళకి తెలుస్తుంది సిట్ వేసింది ఎందుకు, సిట్ దేని మీద చర్చ జరుగుతుంది, ఎవరు దానికి సంబంధించిన ముద్దాయిలు, లేకపోతే దొంగతనం చేసింది ఎవరు వాళ్ళకి తెలుస్తుంది, నిందితులకు తెలుస్తుంది. లేదంటే అనుమానంగా చేసినవాడు ఎవడుండో వారికి తెలుస్తుంది. శ్రీధర్కి ఎట్లా తెలుస్తుంది? నాకు తెలిసి అవకాశమే లేదు. సిట్టు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు, ఘోష్ కమిటీ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. గతంలో ఒకసారి నరసింహారెడ్డి గారు పెడితేనే ఆయనను పక్కకు తప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి జరుగుతున్నాయి పోయి ఎవరైతే సిట్ అధికారులు పిలిచిండ్రో వాళ్ళు మాట్లాడుతున్నాయి ఇవన్నీ కూడా. అది ఈటెల రాజేందర్ గారు కానీ, ఫైమ్ గారు కానీ, ఇంకెవరు మాట్లాడిన ఇప్పుడు ఫోన్ ట్యాప్ మా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, వారిని ఎందుకు పిలిచినట్టు మరి సిట్టు అంటే అక్కడ క్రైమ్ లేకుంటే సిట్ మీద కూడా స్క్రాచ్ కు పోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు పోలేరంటే గుమ్మడికాయలు దొంగలకు ముందే భుజాలు తడుముకున్నట్టుంటది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా చడి చప్పుడు కాకుంటుండడానికి ప్రధానమైన కారణం అదైతే. అసలు ఎవరు దీని వివరాలు రాకముందు ఏది మాట్లాడినా అనాథెంటిక్ అయినప్పటికీ కూడా జరుగుతున్న వాటి మీద చర్చ జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఇట్లా చేసిండ్రు, రియల్ ఎస్టేట్ వాళ్ళని ఇట్లా చేసిండ్రు, రాజకీయ నాయకులను ఇట్లా చేసిండ్రు, లేకపోతే ఇతరత్ర వాళ్ళు సెటిల్మెంట్ చేసుకునేటోళ్ళని ఇట్లా చేసిండ్రు, హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఉన్న వాళ్ళని ఇట్లా చేసిండ్రు. మరి ఎవరు చేసిండ్రో వాళ్ళు భుజాలు తడుముకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు రేపు సమాధానం కూడా ఒకవేళ వస్తే సమాధానం కూడా చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ ఇది జరిగింది అనేది వాస్తవం. ఇప్పుడు ప్రభాకర్ రావును ఎక్కడో ఏ దేశంలో ఉన్నాయని ఇక్కడ పిలిపిస్తే ఎందుకు వస్తాడు? ఆయనకున్న రైట్స్ వాడుకోవచ్చు కదా. హైకోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు. విచిత్రం ఏంటంటే వీళ్ళు గత కేసును మనం చూస్తే కేటీఆర్ దాంట్లో ముద్దాయి. కేటీఆర్ లొట్ట పీస్ కేసు అన్నా వట్టి పీస్ కేసు అన్నా డెఫినెట్ గా ఏసీబీకి పోయి చెప్పాల్సిన అవసరం వచ్చింది. దానికి సంబంధించిన వివరాలు ఫేజ్ 2లో విచారణ ఉంది. కానీ ఇది అసలు ఎవరు దీన్ని చేసింది అనేది అధికారులు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గా మారి ఇంత తెగబడడానికి, ఎందుకంటే ట్రాయ్ నిబంధనలను అనుసరించి చేయాలి, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోవాలి, ఇట్లా ఏందో ఏమంటారు చూసినావు ఉత్త పుణ్యానికి నేను చేసి పెడతా ఆ పని రారా అంటే ఈ రాష్ట్రం పోయి ఆ రాష్ట్రంలో కూడా వాడి, ఆ రాష్ట్రంలో జగన్ గారి చెల్లేది కూడా చేసి పెట్టింది అనేది ఒక చర్చ. ఇక్కడ కూడా చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులే అంటున్నారు, వాళ్ళేమో మాకేం సంబంధం అంటున్నప్పుడు కూడా అది బయటికి రావాల్సిన అవసరం ఉంది. దీన్ని నాకున్న అంతర్గత సమాచారం, దాన్ని మనం అఫీషియల్ అని చెప్పలేకపోయినా ఇట్లా ప్రభుత్వాలలో గనక జరిగితే ఇంకా ప్రతిపక్ష నాయకుడు అంటూ ఎవడు కూడా రాజకీయాలు చేసుడు ఉండదు. అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యం అనేది ఉన్నది కాబట్టి అలా మళ్ళీ ఆల్టర్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఒక విషయం అయితే దయాకర్ గారు మనం ఆలోచించాలి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా అది ఒక ప్రభుత్వంగా ఆల్మోస్ట్ కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్రాల స్థాయిలో కానీ ప్రతి ప్రభుత్వము కొన్ని ఫోన్ల మీద అబ్జర్వేషన్ పెడుతుంది, కొందరి ఫోన్ల మీద. అయితే ఇదే ఎందుకు పెద్ద ఇష్యూ అవుతుంది తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ ఫోన్ల ట్యాపింగ్ అనేది ఎందుకు ఇష్యూ అవుతుంది? ఇప్పుడు బాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి దీన్నే వాడే, హీరోయిన్లకు సంబంధించిన డేట్స్ కు వీళ్ళని వాడే, భూములకు సంబంధించి బ్లాక్ మెయిల్ చేయడానికి వీళ్ళని వాడే, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు పోవడానికి వాని వీక్నెస్లు ఏమో తెలుసుకోవడానికి దీన్నే వాడే. ఇంకా విధ్వంసకరమైన అంశాలు, విస్తుపోయే అంశాలు ఆ రిపోర్ట్ వచ్చినాక వస్తుంది. ఇప్పుడు తినబోయే ముందు రుచులు ఎందుకని మనం చెప్పింది కూడా
ఆధారాలు లేని అంశాలే కదా. ఇంత వస్తున్న పరిస్థితుల్లో ఎవరి విధ్వంసానికి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పెగాసిస్ స్పైవేర్ వాడింది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక చర్చ ఉంటే వాళ్ళు మేము వాడలేదని సుప్రీంకోర్టుకి చెప్పిండ్రు. దాన్ని మించిన టెక్నాలజీ ఉంది. మరి ఎక్కడి నుంచి ఓడి పట్టుకొచ్చిందో దీని సంగతి తేలాలి కదా. మరి అంతలా మరి ఇంకొక ఆయన ఏమో మూడో కన్ను అని చెప్పి ఒక శాస్త్రి గారు చెప్తారు, వారికే జాతకం తెలుస్తుంది. ఆ జాతకం తెలిసిన ఆయనకే ఈ ఒకరి జాతకం తెలిసింది. మరి అంటే ఇంతలా ఉంటదా ప్రభుత్వం? ఉంటే ఆ స్వేచ్ఛ ఉందా? అసలు ప్రభుత్వం ఏంటి, ఒక ఫెసిలిటేటర్ గా ఒక మీడియేషన్ గా ఉండాల్సిన స్థితి నుంచి పబ్లిక్ ప్రైవేట్ లైఫ్లకి వెళ్ళి ప్రైవేట్ లైఫ్ నుంచి ఇష్టానుసారంగా విశృంఖలంగా టెలిఫోన్ ట్యాపింగ్ వాడే చట్టం ఈ దేశంలో ఉందా? దేశ భద్రతో శాంతి భద్రతలో విఘాతము, లేకపోతే ఇతరత్ర ప్రైమ్ ఇష్యూస్ లో మీరు అన్నట్టు ఒక 100 మంది 50 మంది 20 మంది నాయకుల మీద నిఘా ఉంటుంది మొదటి దశ. వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిస్తే పర్మిషన్ తీసుకొని ట్యాపింగ్ చేశాక కూడా పోలీస్ కలిగి ఉన్నది. అంత కాకపోతే వాడు అసలే దేశద్రోహి అయిండు, దేశానికి నష్టం చేస్తుందంటే వాడిని నిరంతరం ట్యాప్ చేసే పరిస్థితి కూడా కలిగి ఉంది చట్టం ప్రకారం. కానీ ఒక 4000 మంది చిన్న చితక నుంచి మొదలు పెడితే మధ్యతరగతి తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా ట్యాప్ చేసి, ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళే ట్యాప్ చేసి, ఎలక్షన్ల ముందు ట్యాప్ చేసి, ఒకరేమో ఆపద్ధర్మ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫార్ములా రేస్ లో పైసలు పంపిస్తాడు అక్కడికి. మేమేడ చేసినవంటి మాకేం సంబంధం, మేము రాష్ట్ర ప్రతిష్టను కాపాడడానికని కేటీఆర్ అంటాడు. మరి దీని ఏ ప్రతిష్ట కాపాడటానికి టెలిఫోన్ ట్యాపింగ్ చేసిందో మరి ఆయన ఎవరు వస్తారో చూద్దాం రేపు. దాంట్లో భుజాలు తడుముకుంటానికి ఇప్పుడు చర్చ లేదు కాబట్టి, కానీ వాళ్ళు కూడా బయటకు వెళ్ళి కత్తులు తీసుకుంటా ఇదంతా వస్తుందని మన శ్రీధర్ అన్నట్టు అండు. ఇప్పుడు శ్రీధర్ దాంట్లో లేడు కాబట్టి మనోడు చెప్తాడు, ఎందుకు మాగా అసలు నేను ఎక్కడైనా లేదని చెప్పగలుగుతాడు. కానీ జరుగుతున్నది ప్రభుత్వం యొక్క వ్యవహారం. ప్రభుత్వం అంటే మీకు సంబంధం లేకపోవచ్చు, అధికారులు ఉత్త పనికి చేయమంటే చేస్తారా? ఇలా ఏంది, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఘోష్ కమిటీ వేస్తే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అంటే దానికి కాన్స్టిట్యూషనల్ ఎంటిటీ ఉన్నది, దాని ఎంక్వైరీకి రెస్పాన్సిబిలిటీ ఉన్నది. కోర్టుకు పోయిండ్రు, సుప్రీం కోర్టుకు పోయిండ్రు. అక్కడ కూడా ఈ లెవెల్లో మేము తేల్చలేమని తెలిసినాక మీరు సంతోషించాలి. ఘోష్ కమిటీని కాంగ్రెస్ కమిషన్ అన్నారు, ఇంకా ఈ సిట్ ని కాంగ్రెస్ సిట్ అన్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడేటప్పుడు అవన్నీ కామన్. వెంకటకృష్ణ గారు ఇప్పుడు తప్పు చేయనోడు ఏముంటాడు, రాని అదే వస్తది, వచ్చినాక చూద్దాం. రాజకీయంగా కామన్ గా ఉంటాయి అలాంటి, కానీ ఇప్పుడు ఎదురుదాడి ఇలాంటివి సాగుతూ ఉంటాయి. సిబిఐని కూడా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా పంజరంలో చిలకన వాళ్ళ అధికారులే అన్న ఉంటాయిలేండి, ఇలాంటివి ఉంటాయి. కానీ కాకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు ఒక పెద్ద సెన్సేషనల్ ఇష్యూ అయింది. రోజు రోజుకి దీని ఇంటెన్సిటీ పెరుగుతోంది. పెద్ద వాళ్ళని పిలుస్తున్నారు. ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉన్న వ్యక్తిని మొత్తం మీద తీసుకొచ్చి ఆయన విచారణ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన కొన్ని సెన్సేషన్స్ బయట పెడుతున్నాడు. అప్పుడు ఆయన కంటే పైన ఉన్న అధికారి చెప్తే నేను చేశానంటాడు. మరి ఆయన ఎవరి పేరు చెప్తాడో తెలియదు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక రకంగా ఉంది. ఇందులో రాజకీయంగా కూడా పొలిటికల్ గా పెద్ద దుమారం రేగుతోంది. సో ఈ అంశాల మీద మనం మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్కు ఉన్న లింక్స్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ఫోన్లు కూడా ఎందుకు ట్యాప్ అయినాయి, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఏంటి, ఒకవేళ ఇది నిజమే అయితే ఫోన్ ట్యాపింగ్ అనేది జగన్ గవర్నమెంట్ కి కేసీఆర్ గవర్నమెంట్ కి మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ ఎలాంటిదో. ప్రకాష్ రెడ్డి గారు, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి సిట్, నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. బాగున్నా, థ్యాంక్ యూ. మీరు బాగున్నారా? రైట్. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే ఆరోపణలు ఉన్నాయి కదా, సరే అది ఇంకా ప్రూవ్ కాలేదు కాబట్టి ఇంకా దర్యాప్తు స్థాయిలోనే ఉంది. సిట్ ఒకటేశారు ప్రభుత్వం వారు, సిట్ దర్యాప్తు చేస్తోంది. సో ఈ పరిస్థితుల్లో ప్రతిరోజు కొంతమందిని సిట్ పిలుస్తోంది విచారణకి. కొంతమంది ఏమో స్వయంగా మా ఫోన్లు ట్యాప్ అయ్యాయని వాళ్ళే కంప్లైంట్ చేశారు. వీళ్ళ జాబితాలో కొంతమంది పేర్లు వీళ్ళకి వచ్చాయి కాబట్టి మొత్తం మీద అయితే పిలుస్తోంది, మాట్లాడుతోంది. ఒకవైపు బీఆర్ఎస్ ఏమో దాన్ని పూర్తిగా బక్వాస్, అదేమో లొట్టపీస్ కేసు, ఇదేమో బక్వాస్ కేసు అని చాలా తేలిగ్గా దీన్ని కొట్టిపారేస్తున్నారు. మీ పార్టీ యొక్క అవగాహన ఏంటి? సరే, దర్యాప్తు సిబిఐకి ఇవ్వాలా వద్దనే నెక్స్ట్ లెవెల్లో మాట్లాడదాం. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి జరిగిందా లేదా అనే దాని మీద మీ అవగాహన ఏంటి? బీఆర్ఎస్ ఎదురుదారిని మీరు ఎలా చూస్తున్నారు? బీజేపీ సార్, ముందు ఇద్దరు పెద్దలకు నమస్కారం, మీకు కూడా నమస్కారం. నమస్తే అండి. సరే, సిట్టు దర్యాప్తు చేసిందంటే సిట్టు దర్యాప్తు చేస్తున్నది టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా అని చర్చ కోసం కాదు సార్. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది,
జరిగిన దానికి బాధ్యులు ఎవరు, ఏ పద్ధతిలో జరిగింది, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీని క్రిమినల్ నేచర్ ఏంది, దాని యొక్క పరిస్థితి క్రిమినల్ నేచర్ ఏంది, దీనికి బాధ్యులు ఎవరు, ఆ బాధ్యులు నిర్ణయించడం కోసం సిట్టు చేస్తుంది తప్పిస్తే జరగలేదా జరిగిందా అని చర్చించడం కోసం సిట్టు కాదు సార్. జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయింది సార్. ఎందుకంటే వీళ్ళు కొన్ని ఎక్కువ పెడగారు. ఇప్పుడు ఆయన వచ్చినటువంటి ఆయన అమెరికాకి వచ్చిన ఆయన చెప్పిన పాయింట్ అది కదా, నేను చేయలేదు నా బాస్ చెప్పించిన, ఎవరు చెప్పించిన జరిగింది కదా. బాస్ పేరు చెప్పిండా, ఇంకో పేరు చెప్పిండా, రాధాకృష్ణ రావు ఏం చెప్పిండు, ఈయన ఏం చెప్పిండు, మురళీధర ఈ ఇష్యూస్ కాదు కదా సార్. జరిగింది అనేది వాళ్ళే ఒప్పుకుంటున్నారు, చివరికి చేసిండ్రో వాళ్ళే ఒప్పుకుంటున్నారు. కానీ మా బాస్ చెప్తే చేసినా అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ ఫేజ్ మీరు అన్నది ఫస్ట్ క్వశ్చన్ వెరీ క్లియర్. సిట్ అనేటువంటిది చేసింది, ఎవరు బాధ్యులు, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు కారణం, ఏ పద్ధతిలో జరిగింది, ఇది ఎస్టాబ్లిష్ చేయడానికే ఇప్పుడు సిట్టు వేసిండ్రని నేను అనుకుంటున్నా సార్. టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఎన్నికల కంటే ముందు జరిగింది. ఎన్నికల కోసం రాజకీయ అవసరాల కోసం గత ప్రభుత్వం పూర్తిగా ఉపయోగించుకుంది అనేటువంటిది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకున్న అధికారులు చెప్తున్నారు సార్. దాంట్లో వేరే ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు సార్. ఇది మొదటి అంశం. రెండోది ఏంటంటే ఇంతకుముందు దయాకర్ గారితో మాట్లాడుతుంటే ఒక మాట చెప్పారు సార్. సిట్టు వేయడం అనేటువంటిది ఎవరు సిబిఐకి స్థలాన్ని పక్కన పెట్టేస్తే జనరల్ గా ఏంటంటే సార్, రాజకీయ వ్యక్తుల కోసమో లేకపోతే వాటి కోసమో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది భారత రాజ్యాంగం, భారత చట్టాల ప్రకారం లేదు సార్. భారత చట్టాల ప్రకారం భారతదేశ సార్వభౌమాధికారానికో భారతదేశం యొక్క అంతర్గతమైనటువంటి అంటే ఉగ్రవాద కార్యక్రమాలు చేస్తుంటానో, లేకపోతే ఏదైనా ఉగ్రవాద చర్యలు చేస్తుంటానో, లేకపోతే విదేశీ శక్తుల యొక్క స్పైస్ ఎవరైనా ఉన్నారా అటువంటి వ్యక్తులను గుర్తించడం కోసమే ఇది ఇది ఉంది తప్పిస్తే అది స్థానిక రాజకీయ నాయకులను, ఉద్యోగస్తులను, ఉద్యోగుల కోసము వీటి కోసం అనేది టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అది భారత చట్టాల ప్రకారం అది నేరం సార్. చేస్తే నేరం. అది దాంట్లో వేరే ఆలోచన అవసరమే లేదు సార్. మీకు రాజకీయ నాయకుల యొక్క కార్యక్రమాలు తెలుసుకోవడం కోసం అనుకుంటే సార్, కేంద్రంలో ఐబీ రిపోర్ట్ ఉంటది ప్రతిరోజు. రాజకీయాలతో పాటు మిగతా అన్ని అంశాలకు సంబంధించిన రాష్ట్రాల రిపోర్టు జిల్లా నుంచి రాష్ట్రానికి వస్తుంది, రాష్ట్రం నుంచి కేంద్రానికి వస్తుంది ఐబీ రిపోర్టు. అట్లాగే జిల్లాలో మండలాల నుంచి జిల్లాకు వస్తుంది, జిల్లా నుంచి రాష్ట్రానికి వస్తే, రాష్ట్రం నుంచి శాంతి భద్రతలకు కన్సర్న్ మినిస్టర్ ఎవరో ఇన్ఛార్జ్ మినిస్టర్, మొన్నదాకా కేసీఆర్ గారే శాంతి భద్రత, సాధారణంగా ముఖ్యమంత్రి ఉంటాడు, లా అండ్ ఆర్డర్ అన్నదాన్ని. హోంమంత్రి ఉన్నా కూడా లా అండ్ ఆర్డర్ సీఎం ఆర్డర్ లోనే ఉంటుంది కదా, ఉంటుంది. కేసీఆర్ గారి హ్యాండ్ ఓవర్ ఉంది. 10 సంవత్సరాలు కేసీఆర్ గారే లా అండ్ ఆర్డర్ మినిస్టర్. కాబట్టి వారికి ఎవ్రీ డే రిపోర్ట్ పోతుంది సార్. ఎవ్రీ డే సిబిఐ ఎస్బిఐ రిపోర్టు ఖచ్చితంగా ఎవ్రీడే పోతుంది సార్. ఇది ప్రెసిడెంట్ నేను అడుగుతా, మీకు ఎవరు అడిగినా చెప్తారు సార్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎవరైనా చెప్తారు, ఐబీ వాళ్ళు ఎవరైనా చెప్తారు సార్. ఐబీ కూడా ప్రతిరోజు కేంద్రంలో ఉన్నటువంటి వ్యవస్థ, కేంద్ర ఐబీ మినిస్ట్రీ, ఐబీ డిపార్ట్మెంట్ కు పోతుంది. నేను ఇంకొక అడుగు ముందుకి ఏం చెప్తున్నా, అది హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వరు సార్. హోమ్ మినిస్టర్ కూడా ఇవ్వరు, ఇక్కడ కూడా ఇవ్వరు, అక్కడ కూడా ఇవ్వరు సార్. డైరెక్ట్ హోమ్ సెక్రటరీ అండ్ సీఎం డైరెక్ట్ ఐబీ చీఫ్ అండ్ ప్రైమ్ మినిస్టర్. అక్కడైతే ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్లస్ ముఖ్యమంత్రి సార్. కింద మధ్యలో వేరే అవసరాన్ని బట్టి అక్కడ మినిస్టర్, అక్కడ కేంద్రంలో మంత్రిగా ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావచ్చు, కన్సర్న్ హోమ్ సెక్రటరీకో, కన్సర్న్ హోమ్ మినిస్టర్ కో, లేదా డీజీకో వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు. మీరు అన్న పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ ప్రకాష్ రెడ్డి గారు. ఎందుకంటే ఏపీలో కూడా పెగాసస్ ఏదో చేశారు అన్నప్పుడు అప్పుడున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు గారి పైనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలిగేషన్స్, కంప్లైంట్స్ పెట్టి ఆయన సస్పెండ్ చేసింది, ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఆయన మీద. అంతే తప్ప ఎక్కడ డీజీపీ ప్రస్తావన కూడా లేదు. ఆ తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టుకుంటే ఫోన్ ట్యాప్ చేశారని పిఎస్ఆర్ ఆంజనేయులే చేయించారనే ఆరోపణలు వచ్చాయి తప్ప డీజీపీల పేర్లు లేవు. ఇప్పుడు ఇక్కడ కూడా మీరు అన్న పాయింట్ ప్రకారం ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్ సీఎం లేకపోతే ఇంకెవరో పెద్దలు, పొలిటికల్ పెద్దలు, అంతే తప్ప డీజీపీలో కూడా తెలిసే అవకాశం లేదేమో. దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ యొక్క అవసరం, తీవ్రవాదం యాక్టివిటీ ఉందా, మత కార్యక్రమాలు జరుగుతున్నాయా, లేకపోతే 2 వర్గాల మధ్య పోరాటం, ఎక్కడైనా ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే ముఖ్యమంత్రి గారు డీజీని పిలిచో, హోమ్ మినిస్టర్ని పిలిచో, హోమ్ సెక్రటరీని పిలిచో కన్సర్న్ నిర్ణయాలు తీసుకొని చర్యలు తీసుకుంటారు సార్. దేశంలో కూడా ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్కి చెప్పడమా, లేకపోతే సెంట్రల్ హోమ్ అఫైర్స్ కి కన్సర్న్ సెక్రటరీకి కమ్యూనికేట్ చేయడం, ఇది చేస్తారు తప్పిస్తే ఇది డైరెక్ట్ గా లా అండ్ ఆర్డర్ అంటే ఇంటెలిజెన్స్ టు ముఖ్యమంత్రి, ఐబీ టు ప్రధానమంత్రి సార్. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే అది కరెక్ట్. అది కానీ ఇప్పుడు ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఏమంటారంటే అధికారులు
వాళ్ళకున్న దీని ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, సీఎం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క మాట ప్రకాష్ రెడ్డి గారు, ఒక్క మాట అని ఏమవుతుందంటే మనం కీన్ గా గమనిస్తే ఈ ఫార్ములా కేసులో ఎలాగైతే సరే ఫస్ట్ లో అవును నేను మంత్రిగా నేను చేశాను, నేనే ఇచ్చిన పైసలు అని చెప్పి కేటీఆర్ అన్నప్పటికీ తర్వాత దాన్ని అధికారుల నిర్ణయంగా అటు నెట్టేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ లో ప్రభుత్వ పెద్దలకు అంటే రాజకీయ పెద్దలకు ఎవరికి సంబంధం లేదు, అధికారులే చేశారు అని అధికారులనే ఫిక్స్ చేసే అవకాశం కనబడుతోంది. దీన్ని ఎలా చూడొచ్చు మనం? దీని సార్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా బీజేపీ ప్రభుత్వం కంటే ముందు కూడా సార్ హోమ్ సెక్రటరీ నుంచి వీళ్ళు పర్మిషన్ తీసుకుంటారు సార్. తెలంగాణలో తీవ్రవాద కార్యక్రమాలు ఉన్నాయి, లేకపోతే ఐఎస్ఐ కార్యక్రమాలు ఉన్నాయి, లేకపోతే పలానా అల్ఖైదా కార్యక్రమాలు ఉన్నాయి, ఏదైనా వాళ్ళ లాండ్ ఆర్డర్ పరిస్థితి ఏదైనా ఉంటే పర్మిషన్ తీసుకుంటారు సార్. వాళ్ళ మీద నిఘా పెట్టాలనుకుంటున్నా, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి తీసుకొని అది డీజీ ఎంతవరకు రోల్ అంటే గ్రాంట్ ది పర్మిషన్ టు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంతే. మీరు ఏ మెథడ్ లో చేస్తున్నారు, ఎవరి ఫోన్ లో ట్యాప్ చేస్తున్నారు, ఎట్లా ట్యాప్ చేస్తున్నారు అనేది ఇంకా పూర్తిగా రోజువారీ కార్యక్రమాలు సీఎం తోనే లా అండ్ ఆర్డర్ కాబట్టి సీఎం తోనే ఉంటాయి సార్. కాబట్టి మీరు ఫార్మల్ పర్మిషన్ అయితే హోమ్ సెక్రటరీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకంటే అంతర్గతమైన భద్రత కానీ అంతర్జాతీయ భద్రత అంటే మన విదేశీ శక్తులను ఈ రెండింటి తీవ్రవాద కార్యక్రమాలు వీటి కోసం ఉపయోగించాలి తప్ప రాజకీయ వ్యవస్థకు సార్ రోజు ఐబీ డిపార్ట్మెంట్ పంపిస్తారు సార్ ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది అనేది. ఇంటెలిజెన్స్ బ్యూరో, స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళు బీజేపీ ఆఫీసులు మా ఆఫీస్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చి కూర్చుంటారు సార్. ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చి యాజ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోజు కూర్చుంటారు. నేను చెప్తుంటాను నువ్వు ఇంటెలిజెన్స్ అయినా మాకు తెలుసు అని. నేను ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ అడ్మిషన్ తీసుకున్నాడు సార్. ఎందుకంటే బయటపడకూడదు అని చెప్పి. నేను ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ అవన్నీ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తా ఉంటారు. ఏదో ఒక రూపంలో సమాచారాన్ని తీసుకెళ్లి వాళ్ళ బాస్ కి ఇస్తారు, వాళ్ళ బాస్ ఏమో ప్రభుత్వ అధినేతకు చీఫ్ మినిస్టర్ కి డైరెక్ట్ రిపోర్ట్ చేస్తారు ఇంటెలిజెన్స్ చీఫ్. సార్ అయితే నేను నాకైనా మా బంధుత్వంగా పరిచయం అయింది కాబట్టి ఒక పెళ్లిలో కూడా కలిస్తే నువ్వు ఉస్మానియా స్టూడెంట్ అంటే అప్పుడు బయటపడ్డాడు. ఆయన కాదు, ఆయన ఎక్స్ సర్వీస్ మెన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. ఎందుకు చెప్తున్నట్టు మమ్మల్ని వాడికి కావాలి సార్, మమ్మల్ని వాడికి కావాలి జరుగుతుంది అది. అయితే నేననేది ఏంటంటే అప్పుడు ఇంటెలిజెన్స్ సమాధానం ఇచ్చేవాళ్ళు సార్, మీరు జాగ్రత్తగా ఉండండి, జనాలు తిరుగుతున్నాయి ఇటువంటివి. ఇవన్నీ నేను బయట ఓపెన్ గా చెప్పడం మంచిది కాదు, కానీ ఇప్పుడు తీవ్రతను బట్టి చెప్తున్నాను సార్. ఇటువంటి వ్యవస్థ అనేది ఎప్పటికీ అప్పుడు ఉంది, 30-40 ఏళ్ల కింద ఉంది, ఇప్పుడు ఉంది. దాంట్లో పొలిటికల్ వ్యవస్థ ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ మినిస్ట్రీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు పూర్తిగా బాధ్యత వహించాల్సిందే సార్. ఇక్కడ ఖచ్చితంగా జరిగింది. ఆ ఫోన్ ట్యాపింగ్ లో అన్ని రాజకీయ పార్టీలను బలిపశువులను చేసినారు. దీని మొత్తాన్ని బయట పెట్టాల్సిన బాధ్యత సిట్టి సార్, బయట పెడతారన్న విశ్వాసం నాకున్నా సార్. శ్రీధర్ రెడ్డి గారు, ఇంత సీరియస్ అలిగేషన్స్ వస్తుంటే ఇది పూర్తిగా అధికారులపైకి నెట్టేసే ప్రయత్నం జరుగుతోంది అనే చర్చ కూడా ఉంది. అది మనకి ఈ ఫార్ములా కార్ రేస్ లో సరే అది ఓకే, అది పక్కన కాసేపు తర్వాత మాట్లాడవచ్చు. కానీ ఈ పర్టికులర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎందుకంటే ప్రకాష్ రెడ్డి గారు రైట్లీ చెప్పినట్టు, ఆయన ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాత మా పై అధికారి చెప్తేనే మేము చేసాం, పై అధికారి ఆదేశాల ప్రకారమే మేము నడుచుకున్నాం అని అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టే ఆయన ఒప్పుకున్నట్టే కదా. సో ఇది మొత్తం మీద అధికారుల వైపు నెట్టేస్తున్నారనే ఆరోపణకి మీరిచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు ఒకటి, మీరు ఇంతకుముందు ఫార్ములా యూరియస్ కేసు కూడా అధికారుల నిర్ణయంగా నెట్టివేసే ప్రయత్నం చేశారని చెప్పారు. నో, కేటీఆర్ గారు ఏం చెప్పారంటే ఆ అమౌంట్ని అంటే హెచ్ఎండిఏని లెగ్ టూలో ప్రమోటర్ పెట్టాల్సిన స్పాన్సర్ పెట్టాలని చెప్పేసి అనుకున్న నిర్ణయం నాదే అని చెప్పారు. ఎక్కడ కూడా ఆ విషయంలో నేను చేయలేదు, నేను చెప్పలేదు, నిర్ణయం తీసుకోలేదని చెప్పలేదు. మేమేం చెప్పామంటే ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీలో కానీ ఓవరాల్ ప్రాసెస్ ఇంప్లిమెంటేషన్లో ల్యాప్సెస్ అంటే బిజినెస్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాల్సింది అధికారులు. దానిలో ఉన్న చిన్న తప్పులు ఉంటాయి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది తప్పితే అవినీతిగా చిత్రించారు, ఉద్దేశపూర్వకంగా చిత్రిస్తున్నారని చెప్పాం. క్లారిటీ. నెంబర్ 2, హియర్ మన ప్రకాష్ రెడ్డి గారు చాలా బాగా ఆర్టికులేట్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇట్లా చేస్తారు, ముఖ్యమంత్రి గారికి చెప్తారు, లా అండ్ ఆర్డర్ అంతా కూడా వారి దగ్గరే ఉంటుంది, హోమ్ మినిస్టర్ ఇట్లా చెప్పారు. అది ఎస్, వి ఆల్ నో ఇట్. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవ్రీ ఇన్ ద మార్నింగ్ వాట్ ఎవర్ సూటబుల్ టైం చీఫ్ మినిస్టర్ కన్సర్న్ అక్కడైతే ఐబీ చీఫ్ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్తారనేది అందరికీ తెలిసిన విషయం. దీంట్లో ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినా ఇప్పుడు నేను మీ ద్వారా చెప్తున్నా కదా, ఏంటంటే ఏ ప్రాసెస్ అడాప్ట్ చేశారనే విషయం చూచాయగా చెప్తారేమో కానీ బేసికలీ ఇన్ డీటెయిల్
పర్సన్ టు పర్సన్, ఇష్యూ టు ఇష్యూ అంతలా చెప్పారు. ఒక బ్రాడర్ కాంటూర్స్లో చీఫ్ మినిస్టర్ గారు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్, ఇప్పుడు వారు చెప్పిన అంశాలు ఎక్స్ట్రీమిస్ట్ అనుకోండి, టెర్రరిజం అనుకోండి, లేకపోతే నార్కోటిక్స్ ఇష్యూస్ అనుకోండి, డ్రగ్స్ పెడ్లింగ్ ఇష్యూస్ అనుకోండి, లేకపోతే కమ్యూనిటీ అంటే కమ్యూనల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి అనుకోండి, ఇంకేమన్నా ఇష్యూస్ విచ్ కెన్ అంటే నేను మామూలుగా ఒక జర్నలిస్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నా శ్రీధర్ గారు, 15 రోజుల్లో 4000 ఫోన్లు ట్యాప్ చేయాలని ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే అధికారులు చేసేస్తారా 15 రోజుల్లో? విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 15 days. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే బేసికలీ ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఏదో సంజాయిషి వివరణ ఇచ్చుకోవట్లేదు. నేను చెప్తాను ఏంటంటే 4000 చేశారో, 40 చేశారో, 400 చేశారో, లెట్ అన్ ఆఫీసర్ ఇన్ ద సిట్ కమ్ అవుట్ అండ్ స్పీక్. పలానా రోజు చేశారండి, వీ కన్సిడర్ దిస్ యాజ్ అ క్రైమ్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు జస్టిఫై ఎనీ రాంగ్ యాక్ట్ అండ్ ఎవరైనా చేసి ఉంటే, తప్పు చేసిన దాన్ని ఎవరైనా అధికారి ఇంకోళ్ళు చేసిన దాన్ని ఏ విషయాన్నైనా నేనేం చెప్తున్నానంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటన్నింటినీ చూపిస్తూ బీఆర్ఎస్ని కానీ కేసీఆర్ గారిని తప్పుగా చూపించే ప్రయత్నాన్ని మాత్రమే నేను వ్యతిరేకిస్తూ ఈ విషయాలు చెప్తున్నా. ఈజ్ దర్ ఎనీ ఎవరికైనా నేను కూర్చున్నా మీకో, నాకో, ప్రకాష్ రెడ్డి గారికో, వెంకటకృష్ణ గారికో, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అదర్ పార్టీ లీడర్కో మినిమం ఆర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫోన్ ఇంటర్సెప్షన్స్ పర్ డే అనేది మనకు తెలుసా? ఇంటెలిజెన్స్ టీమో లేకపోతే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్సో ఇంకోటో ఈ ఒక రోజుకి ఇన్ని ఫోన్స్ ని ఇంటర్సెప్ట్ చేస్తారనే విషయంలో అవగాహన ఉందా? అవన్నీ మనం ఊరికే మాట్లాడుకుంటే కాదు, సెన్సేషన్ కోసము, ఉద్దేశపూర్వకమైనటువంటి విష ప్రచారం చేయడం కోసము, ఒక నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని తప్పుగా చూపించే ప్రయత్నం చేయడం కోసము రకరకాలుగా ఆర్టికులేట్ చేయడం, కథనాలు సృష్టించడం అనే విషయాన్ని అట్లీస్ట్ నేను అక్నాలెడ్జ్ చేయను. నేను ఇప్పుడేం చెప్తున్నా అంటే మీ ముఖంగా లెట్ ది సిట్ కమ్ అవుట్, మీరు మాట్లాడండి, ఎస్టాబ్లిష్ ది. రేపు పొద్దున ఛార్జ్ షీట్ వేస్తారు కదా, ఇప్పుడు ఎంతమంది నేను పొద్దున చాలా ప్రకాష్ రెడ్డి గారిని కూడా పిలుస్తారేమో, ఐ డోంట్ నో, అద్దకి రాజు గారిని పిలుస్తారేమో, వాళ్ళు చెప్పిన అంశాలను నేనేమంటున్నానండి, అధికారం ఉన్న వాళ్ళు ఏమన్నా చేసి ఆ రోజున అధికారులు చేసి ఉన్నారని అనుమానిస్తే ఇప్పుడున్న సిట్ కి దే ఆర్ అట్ డిస్క్రిషన్. నేను దాన్ని కాదనట్లేదు, మేము ఎక్కడ కూడా ఇట్లా చేస్తున్నాం. నేను ఆల్వేస్ ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్. బట్ మీరు వెల్కమ్ చేయట్లేదు కదా, మీరు అన్న పాయింట్ బాగుంది, కానీ మీరు పార్టీ నాయకత్వంగా ఒక్క మాట ఇక్కడ నేను అడుగుతున్నది శ్రీధర్ రెడ్డిని కాదండి, బీఆర్ఎస్ రిప్రజెంటేటివ్ అడుగుతున్నా. మీరు ఇంత పెద్ద అలిగేషన్స్, టెలిగ్రాఫ్ చట్ట ఉల్లంఘన జరిగింది, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని అలిగేషన్స్ వచ్చినాయి, ఇప్పుడు నిరూపణ కాకపోవచ్చు, సిట్టు దర్యాప్తు జరుగుతుంటే ఓకే ఇంత పెద్ద అలిగేషన్ వచ్చింది కదా, రైట్, దర్యాప్తు చేయండి, వీఆర్ రెడీ టు ఫేస్, ఒకవేళ తప్పు జరుగుంటే మేము దాన్ని స్వాగతిస్తాం అని చెప్పి అనడం లేదు కదా, దాన్ని ఎదురుదాడి చేస్తున్నారు. లేకపోతే ఇప్పుడు దాకా మీరే అన్నారు మాజీ ముఖ్యమంత్రిని బదనాం చేయడానికి ఇట్లాంటివన్నీ ఏరుకొస్తున్నారు, ఆ మూలకోటి ఈ మూలకోటి. హౌ ఇట్ ఈస్ ఇదండి, మీరు అట్లా మీరు ఒకవైపు అలా మాట్లాడతారు, ఇంకో లెట్స్ ఇట్ కమ్ అవుట్ అని ఇంకో మాట అంటున్నారు, కాంట్రాడిక్టరీ అవట్లా? నేనేమన్నా వెంకటకృష్ణ గారు 2-3 ఇష్యూస్ ఉంటాయి. విచారణ జరపాలా వద్దా అనేది నా డిస్కషన్ కాదు, రేవంత్ రెడ్డి గారి డిస్కషన్, వాళ్ళ గవర్నమెంట్ డిస్కషన్ అనేది. వాళ్ళ యొక్క హక్కు వాళ్ళు చేస్తారు. మా బీఆర్ఎస్ పార్టీ యాక్సెప్టెన్స్ ఎవరికి అవసరం లేదు, దీంట్లో వాళ్ళు చేస్తారు. హూ విల్ స్టాప్ దెమ్ అండి? యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని ఎవరన్నా అది మమ్మల్ని అనుమతి తీసుకొని చేయమని చెప్తామా? అట్లా అవుతారా లేకపోతున్నా? ఒకటి. రెండవది, ఎందుకు మీరు వ్యతిరేకిస్తారండి? వెల్కమ్ వెల్కమ్ చేస్తామండి. మీరు వెల్కమ్ చేసేది దేని అన్నారు కదా, మా ప్రకాష్ రెడ్డి గారు అడిగినట్టు ఎస్ అఫ్ కోర్స్ చెప్తా కదా. ఇప్పుడు ఒకటి నా ఇమేజ్, నేను కూడా బీఆర్ఎస్ పార్టీ రిప్రజెంటేటివ్ గా మా పార్టీని ఉద్దేశపూర్వకంగా నిందించే ప్రయత్నము, దోషిగా చూపించే ప్రయత్నము, మా నాయకుడిని తప్పుగా చూపించే ప్రయత్నం చేసినప్పుడు వీ విల్ డెఫినెట్లీ కండెమ్ ఇట్, వీ విల్ టాక్ అగైన్స్ట్ ఇట్ డెఫినెట్లీ కదా. ఆ ఏ ప్రయత్నాలన్నా అసలు ఎక్కడా కూడా కేసీఆర్ గారిని ఫింగర్ అవుట్ చేసినట్టుగా, కేసీఆర్ గారి వైపు ఇది వెళ్తున్నట్టుగా ఎక్కడ సిట్ అది కూడా చెప్పలేదు కదా. మీరెందుకు మా పార్టీ నాయకుడిని ఇది చేస్తున్నారని మీరు అంటున్నారు? నేను సిట్ గురించి మాట్లాడలేదు, నేనేమన్నా అందుకే కేటగిరీలు చెప్పాను. లెట్ సిట్ కమ్అవుట్ అనే విషయాన్ని ఒకటి చెప్తూనే నేను ఎవరిని రిఫర్ చేశాను? ముఖ్యమంత్రి గారిని, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులని, కొంతమంది బీజేపీ నాయకులని, మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడిన మాటల్ని ఇవన్నింటినీ కోట్ చేశాను తప్పితే సిట్ అధికారులు అన్నారు కాబట్టి కేసీఆర్ గారు నేను ఎక్కడ మాట్లాడలే.
ఈ రెండు పార్టీల యొక్క ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని బదనాం చేసే ప్రయత్నం అని చెప్పాను. హరీష్ రావు గారి మీద కేసు పెట్టారు ఇదే ఫోన్ ట్యాపింగ్ లో. ఎవరో సిద్దిపేట నాయకుడు కాంగ్రెస్ పార్టీ సెట్ టు బి ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్, అది కోర్టు ఏం చేసింది, క్వాష్ చేసి పడేసింది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గారు అడుగుతున్నారు ఏమని, సిబిఐకి ఇవ్వండి, నేనేమంటున్నా ఎఫ్బిఐకి ఇవ్వండి, సిఐఏకి ఇవ్వండి. హూ స్టాప్స్ అండి డిస్క్రిప్షన్ అక్కడ అనడంలోనే మీ ఇది దాన్ని ఏమనాలో నాకు అంటే చాలా సెటైరికల్ గా ఎఫ్ఐకి ఎలా ఇస్తారు, ఇండియాలో తెలంగాణ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి ఎలా ఇస్తారు అంటే అడిగట్టున్నారు కొంతమంది అడిగేవాడికి సెన్స్ లేకపోతే అడుగుతాడు. రైట్. ఒక్క నిమిషం, ఈ సెట్ చేస్తున్న తెలంగాణ చేస్తా. నేనేమన్నా అంటే మీరు ఇంతకుముందు వెల్కమ్ చేయరు ఎందుకు అంటే నేను చెప్పాను మా ప్రమేయం లేకుండా వాళ్ళు చేస్తారు కాబట్టి మీరు ఏ సంస్థనే చేయించుకోండి అంటే ఉన్నదేముంది. అన్నమాట ఎందుకన్నానంటే మీరు దర్యాప్తుని తప్పుపడుతున్నారు, ఎదురుదాడి చేస్తున్నారు, మా మీద బురద జల్లడానికి బదనాం చేయడానికే ఇవన్నీ పట్టుకొస్తున్నారని మీరు అంటున్నారు కాబట్టి, మీరు మీ పార్టీ నాయకులు అంటున్నారు కాబట్టి 10 ఏళ్లు పరిపాలించిన ప్రభుత్వంగా మరి మీరు కూడా స్వాగతించట్లేదు కదా. మీరు ఎదురుదాడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా బురద జల్లుతున్నారు. రాజకీయం ఇది అంతే. నేను అందుకే అన్నాను అప్పుడేమో దయచేసి నేనేం అనడంలా. అందుకే నేను ఈ డిబేట్ కి టైటిల్ ఏం పెట్టాను, గుసగుస రుసరుస అని పెట్టి. అప్పుడేమో ఫోన్లో గుసగుసలు విన్నారు, ఇప్పుడేమో రుసరుసలు ఆడుకుంటున్నారు. ఇది ఒక రచరాగా తయారు చేస్తూ ఉన్నారు. అందు గురించి మీరు దాన్ని కోఆపరేట్ చేయరు, దాన్ని తప్పుపడతారు మీరు. వాళ్ళేమో దాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలి, సిబిఐకి ఇవ్వాలని వాళ్ళు అంటారు, వీళ్ళేమో మొత్తం జరిగిపోయిందని వీళ్ళు అంటారు. దయాకర్ గారు అది బీఆర్ఎస్ వర్షన్ అలా ఉంది. మీరు ఇప్పుడు విన్నారు, ఇంతకు ముందు కూడా వింటున్నారు కదా. ఈ స్కామ్ అని ఐ మీన్ వాళ్ళు అప్పుడే స్కామ్ అంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. సో ఈ ఆరోపణల్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు అనేది ఒకటి. తర్వాత ఒక్క 15 days లోనే 4,000 మంది ఫోన్లు ట్యాప్ అవ్వడం కూడా ముఖ్యమంత్రికి తెలియకుండా ఉంటుందా అనే ప్రశ్న కూడా సరైన సమాధానం రావడం లేదు. అధికారులు చెప్పకపోతే చెప్పాలని ఏముంది అనేది కూడా క్వశ్చన్ వస్తూ ఉంది. దీని మీద సిట్ వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ ఏమైనా వెర్షన్ ఉందా? ఇప్పుడు దొంగతనం చేసినోడు ఎప్పుడైనా నేను దొంగతనం చేసిన అని చెప్తాడా? రాజకీయ నాయకులు అసలు చెప్పరు. రాజకీయాల్లో అసలు చెప్పరు కదా. ఏ రాజకీయ నాయకుడు? ఇప్పుడు మన ఊళ్ళో ఏం చేస్తారు, దొంగతనం చేసి తీసుకుపోయి లోపల పడేసి 2 దాంతే చెప్తారు. అట్లనే ఎవడు చేసిండో అది తేలితే అదే పని అవుతుంది. ఇప్పుడు మనం ఏది చెప్పినా కూడా ఎవరి మీద ఆరోపణ చేయలేకపోతున్నాం కాబట్టి మనం మాట్లాడలేకపోతే ఇంత విధ్వంసమా? ఇంతలో అధికారం ఉంటే ఇంత దిగజారి పరిస్థితి ఉంటుందా? అందుకని ఇప్పుడు వారెవరో వాడెవడో 2 రకాలు చెప్తున్నా, మీకు అర్థమైతే అర్థం చేసుకోండి. ఇట్లాంటి స్థితి ఇప్పుడు మన ఏబిఎన్ రాధాకృష్ణ గారి కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందని తెలుస్తుందిగా. అవును, సిట్ వాళ్ళే పిలిచారు రమ్మని. మీ ఫోన్ ట్యాప్ అయింది, మీ లిస్ట్ లో మీ పేరు ఉంది. ఇప్పుడు దాంట్లో 4,500లో ఫోన్ ట్యాప్ చేయమని ఎవరిచ్చినా మామూలు స్థాయి ద్రోహం కాదు కదా ఇది. ఇప్పుడు ఏమేం తెలుసుకుండ్రో, ఎవరెవరు ఏమేం కంట్రోల్ చేసిండ్రో, ఇదేమో ఏం చేయలేదని బుకాయించడానికి కాదు కదా, సాక్ష్యాలు ఉంటాయి కదా. ఉత్తపుణ్యానికి నేను అది చేయలే. వాళ్ళు కాళేశ్వరం కుంగిపోతేనే ఏముంది, ఆ 3 పిల్లలు అటు ఇటు చేసి నీళ్లు పెట్టేదానికి ఏం చేస్తారా మీరు? ఇంకా చేసేదానికి ఏంటంటే కుంగిపోయిన దానికి వాళ్ళకి ఏం బాధ లేదు, ఎందుకంటే పోతుంది అప్పుడప్పుడు అట్లా అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా అట్లా తప్పించుకోవాలని చూస్తే అట్లా ఉంటదా? ప్రతి దాంట్లో ఈ ఫార్ములాస్ లో బాగా ఉంటది, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే ఏంది, ఏదో చిన్న ఆట అది పంపించేస్తారు, అయిపోయింది, పంపించేసినాం మనం. అంటే తప్పు చేసి బుకాయింపు, తప్పు చేసి దబాయింపు అనేది నడవదు కదా. ఇలాంటి పరిస్థితులు ఆ 9 సంవత్సరాల్లో ఉన్నాయి అని అంటే దీనికి బాధ్యుడు ఎవరైనా సరే దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఒకనే ఏదో పిల్లల పరివేశం మాట లెక్క మాట్లాడుతున్నావు టెలిఫోన్ ట్యాప్ చేయడం అంటే. ఏమి మీడియా వాళ్ళని చేయడం అవసరం ఏమండి? మీడియా వాళ్ళతో ఏమొచ్చింది? ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారితో వచ్చిన సమస్య ఏందట వాళ్ళకు అంటే, ఎవరైనా వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసిన, అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడకుండా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు చేసిన వాళ్ళ మీద వార్తలు రాస్తే
మీడియా వాళ్ళ మీద కూడా పడతారు అనమాట. నేను ఒక మాట అంట, అక్కడ షర్మిల గారు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? షర్మిల గారిది చేయాల్సిన అవసరం ఇప్పుడే మనకి ఇందాక మావాడు చెప్తున్నాడు కదా, మా రిపోర్టర్ చెప్తున్నాడు కదా, వాళ్ళ తల్లిది కూడా చేశారని చెప్తున్నారు. ఏం అవసరం? ఎవరి కోసం ఇది? ఎవరిని మెప్పు పొందడానికి, ఎవరికి ఫేవరెటిజం చేయడానికి? ఇంకా ప్రభాకర్ రావు అంటే ఆయనకి ఏం అవసరమయ్యాయి ఇవన్నీ? ప్రభాకర్ రావు ఆల్సో వన్ ఆఫ్ ది ఐజీ, చాలా మంది ఐజీలు ఉన్నట్టుగా ఆయన ఇంటెలిజెన్స్ ఐజీగా ఉండొచ్చు కాక. మాకు అంతకుముందు ఆయన 2014లో మాకు ఎస్పీగా కూడా ఎలగబెట్టిండు. అవన్నీ ఇంకా నేను చెప్పను, రేపు వచ్చినాక తెలుస్తుంది ఏమేమైనా. మా ఫోన్లు ట్యాపింగ్లు ఉన్నాయా, ఏమైనాయి, అప్పుడు ఎట్లా మిషన్లు ట్యాప్ అయినాయి. ఇది ఒక్క చిన్న ముచ్చట ఏం కాదు. అది ఎలక్షన్స్ మీద ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోవడం, అక్కడ ఎవడోడు కార్యకర్త ఉంటాడో, ముఖ్య నాయకుడు, వాళ్ళందరికి ఫోన్ చేసి ఏ స్థాయి నుంచి ఎవరు బెదిరించిండ్రో, ఈ ఓటములకు కారణం 2018 ఎన్నికలు ఏందో, 2023 ఎన్నికలు ఎట్లా జరిగినాయో, ఇవన్నీ కూడా దీని వెనక తంతు ఉన్నది. ఏదో ఈ 3-4 సంవత్సరాలదే జరుగుతుంది అనుకోకరి. ఒక ఆయన మొన్న ఆయన చెప్పిండు, ఒక ఆయన 1985 నుంచి కూడా ఈ అలవాటు ఉందట ఒక ఆయనకు. మరి ఎందుకుందో ఎట్లా ఉందో ఇట్లాంటి పరిస్థితులు, ఏమంటారు, దొంగలే రాజులైతే సమస్యలు ఎట్లొస్తాయో ఆ చేసిన వాళ్ళు ఎవరో తేలిస్తే దాని విషయం ప్రపంచానికి తెలుస్తుంది, నాట్ ఈవెన్ ఇండియా. ఇట్లా కూడా అంటే మనం పెగాసిస్ చూసినాం, అది విన్నాం, దానికి సంబంధించిన దేశాలు ఇట్లా రహస్యాలకు సంబంధించి చేస్తాయి అని చెప్పి ఇంకా విన్నాం. కానీ ఇట్లాంటి వాటిని తీసుకొచ్చి వ్యక్తిగత విషయాలకు తీసుకొచ్చి పెట్టేసి ఈ పరిస్థితి తీసుకొచ్చినట్టు రాష్ట్రంలో ఏం దుర్మార్గం. 88 సీట్లు వచ్చినాయి వాళ్ళకి, తక్కువేం రాలే. ఏం పోయిందని అప్పుడు 61-63 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు ఏదో జరుగుతుంది, ఇప్పుడు ఏదో జరుగుతుంది అని చెప్పేసి అంటే, ఒకవేళ ఇది గనక నిజమే అయితే, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ప్లీజ్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకవేళ టెలిఫోన్ ట్యాపింగ్ జరగడమే గనక నిజమే అయితే, కేసీఆర్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మ్యాచ్ ఫిక్సింగ్ తో చేశాయని అనుకోవచ్చునా? ఎందుకంటే అక్కడ కూడా 350 ఫోన్లు, షర్మిల గారి ఫోను, విజయలక్ష్మి గారి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని సిట్ అధికారులు చెప్తున్నారు కదా. సో ఈ రెండు ప్రభుత్వాలు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యి మ్యాచ్ ఫిక్స్ చేసుకుని లేదా చేతులు కలిపి చేశాయని అనుకోవచ్చునా? ఇప్పటికీ వాళ్ళు వేరని మీకేమన్నా అనుమానం ఉందా? ఇప్పటికీ టిల్ టుడే ఇప్పటికీ గోపీలే కదా, అటు ఎటు లేవు. ఈ దేశంలో ఒక 2 విచారధారలు ఉన్నాయి, తొడుకో మొండుకో, ఇటు మోడీ ఇటు కాంగ్రెస్ ఉన్నది. వాళ్ళు ఎటున్నారు ఇప్పుడు? ఎటు లేరు ఇద్దరు. ఇక ఇట్లా వాళ్ళ అనుకూలంగా చేసిన ఇక్కడ నేను అంటే ఇప్పుడు అది చెప్పడం అనేది భావ్యం కాదు కాబట్టి చెప్తున్నా. కానీ ఏ విధంగా విశృంఖలు, ఇప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులను ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టిన రోజు జగన్ ఎట్లా కొట్టించిండో మాకు తెలుసు. ఎందుకు నీకు ఆయనతో పొత్తు, ఎందుకు ఆయనకు నీ సొత్తు అయిండో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. పోనీ ఇటువైపు రాజశేఖర రెడ్డి గారి భార్య, రాజశేఖర రెడ్డి గారి కూతురు, సరే ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారి కొడుకే, జగన్ కూడా. రాజశేఖర రెడ్డి గారే ఈ తెలంగాణకు అడ్డం పడ్డా ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చిండు, తర్వాత కూడా ఏ విధంగా మాట్లాడిండు, గౌరవం లేకుండా పౌరాల గుట్ట గురించి మాట్లాడింది కూడా వారే కదా. మరి వాళ్ళు ఎంత సోపతి ఎట్లయింది మీకు? ఎక్కడిది బంధం? మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ కూడా చెప్పిన మీకు 2018. అసలు ఇంత సోపతి ఎక్కడిది? వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఆస్తులకు సంబంధించి ఏమైనా జరిగినాయా? ఇవన్నీ కూడా తేలాలి. అంటే అధికారం ఉంటే ఇష్టానుసారంగా చేయొచ్చు, మా ఇష్టం వచ్చినట్టు చేస్తానికి మాకు హక్కు ఉంది అని అంటే, ఇక మరి మేము కూడా చేస్తాం. మళ్ళీ మీరు అనొద్దు, మేము ఎవరైనా సరే ఫోన్ ట్యాపింగ్లు చేసినా మాట్లాడొద్దు, ఈ ఫార్ములా కేసు రేఖ మాట్లాడినా చేయొద్దు, లేకపోతే ప్రాజెక్టులకు లీక్లు వచ్చినా మాట్లాడొద్దు, ఏం ఎంక్వైరీలు కూడా చేయొద్దు. హెచ్సియు భూముల విషయంలో అది టీజీఐఐసికి ఇస్తే, ప్రభుత్వ భూమిని ప్రభుత్వ సంస్థకి ఇస్తే గగ్గోలు పెట్టి కింద పడి మీద పడి ప్రపంచం మొత్తం తెలియజేయడానికి వీళ్ళు చేసిన తాపత్రయం చూస్తే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ అక్రమంగా దోచుకున్న వాళ్ళు కాపలాదారులుగా ఉన్నారు. ఇట్లాంటి రాజకీయ అనైతిక చర్యలకి టెలిఫోన్ ట్యాపింగ్ లో పాల్గొన్నారు. ఇష్టానుసారంగా ఏ నైతిక హక్కు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. నాకు అర్థం. మీ ప్రభుత్వం ఏమో చేస్తే ఇప్పుడు అన్నిటికేమో నేనే గొప్ప, కేసీఆర్ గారే గొప్ప అండ్రి. అదే కాళేశ్వరం డిజైన్ చేసిందంటే ఇప్పుడు ఎవ్వరు లేడు, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ లో అంటే ఎవ్వరు లేడు, ఈ ఫార్మేస్ కేసులు అంటే అక్కడ అధికారులే. మరి ఎవరు చేసినట్టే? అన్ని మేమే, అంతా మేమే అన్నోళ్ళు ఇప్పుడు ఒక్కరు లేకుండా పోయింది. ఎక్కడ పోయింది? ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, ఇదేంటిది ఏపీ? ఇప్పుడు
ఇక్కడ ఆరోపణలు ఇక్కడ రాజకీయాలని అనుకుందాం కాసేపు. ఓకే, ఇది కూడా ఆరోపణలే, మా మీద బురద జల్లడానికి, మా నాయకుడిని బదనాం చేయడానికి అని మీరు అన్నట్టు అనుకుందాం. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు వచ్చింది సీన్లోకి? షర్మిల ఫోను, వాళ్ళ తల్లి ఫోను, 350 మంది ఏపీ లీడర్ల ఫోన్లో లేదా ఇంకా ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని, ఇది కూడా మీడియా కథనాలు, మీడియా సృష్టి కాదు కదా. అది సిట్ వైపు నుంచి అధికారికంగా కాకపోయినా అనధికారిక సమాచారాలు వస్తూ ఉంటాయి, మీకు తెలుసు. అది మీరు సిట్ చెప్పింది అధికారికంగా అని మీరు అమాయకంగా అడగొద్దు దయచేసి. మీకు తెలుసు, చాలా మీరు పొలిటీషియన్గా చాలా చూసి ఉంటారు కదా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం మిలాఖతై ఇది చేశాయి అనే ఆరోపణలకి మీ దగ్గర సమాధానం ఉందా? నేను ఇవాళ చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా బీజేపీ కాంగ్రెస్ యొక్క నాయకుల యొక్క వ్యాఖ్యల్లో సారూప్యత, ఆరోపణలో సారూప్యత, కార్యాచరణలో సారూప్యత. హలో, చెప్పండి వినబడుతుంది. వినబడుతుందా? ఆరోపణలో సారూప్యత, ఆచరణలో సారూప్యత అన్నిట్లలో కలిసి ఉన్నట్టు కనబడుతుంది. నేను చాలా క్లియర్గా చెప్తున్నా కదా. ఇవాళ అక్కడ చంద్రబాబు నాయుడు గారి లక్ష్యము, అక్కడ కూటమి, ఇక్కడ బీజేపీ నాయకుల యొక్క వ్యవహారము, ఇక్కడ కాంగ్రెస్ నాయకుల యొక్క వ్యవహారం, ఈ మొత్తం చూస్తే ఏంటంటే దే ఆల్ ఆర్ క్లబ్ టు వీకెన్ బీఆర్ఎస్ పార్టీ అనే విషయం చాలా స్పష్టంగా ప్రస్ఫుటంగా మీకు అర్థమవుతుంది. ఈ విచారణల యొక్క ఈ ఆరోపణల పరంపర, దానికి అనుగుణంగా ఉండే విచారణలు జరుగుతున్నప్పుడు ఏ సందర్భాల్లో ఏ నాయకులు, అంటే బీజేపీ నాయకుల్లో ముఖ్యులు, కాంగ్రెస్లో ముఖ్యులు, అటు తెలుగుదేశంలో ముఖ్యులు, ఇవాళ మళ్ళీ షర్మిల, విజయమ్మ గారు, ఇవన్నీ వచ్చేటువంటి ఎంత చూస్తే ఏంటంటే ఇట్స్ అ క్లియర్ డిజైన్ టు ఏమంటారు బ్లేమ్ చేసేదానికి, ఆ బ్లేమ్ గేమ్లా దీన్ని టాప్ పట్టుకొస్తూ ఉన్నారు. నేనేమంటున్నా అంటే, ఇవాళ ఇంతకు దయాకర్ గారు ఒక మాట మాట్లాడుతున్నారు. మీరు చూసిండ్రా జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ దేశంలో 2 విచారధారలు ఉంటే నా అటు లేరు నీ ఇటు లేరు, దీనిలో మీ మనస్తత్వం క్లియర్ కనబడుతుంది కదా. అయితే ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ అయితే బీజేపీ అండలో బతకాలి, లేకపోతే కాంగ్రెస్ అండలో బతకాలి, లేకపోతే వీళ్ళిద్దరి మీద ఈ రకంగానో ఆ రకంగానో అటువంటి పార్టీల మీద మేము కక్ష సాధింపు చేస్తామనే ఒక ఆలోచన విధానం కనబడుతుంది. దానికి అనుగుణంగానే ఇక్కడ కాంగ్రెస్ బీजेपी व्यवहार चलिंది. या मेरे साथ रहना या तेरे साथ रहना, नहीं तो हम लोग మీ పాయింట్ కరెక్ట్, మీ పాయింట్ ఐ అగ్రీ విత్ యు. మీ పాయింట్ ఏంటంటే ఏదో ఒక బీజేపీతోనో లేదా కాంగ్రెస్ తోనో ఎందుకు ఉండాలి అనే మీ పాయింట్ కరెక్టే. కానీ మీ మాట సమర్థిస్తున్నా నేను, శ్రీధర్ రెడ్డి గారు, మీ ఆర్గ్యుమెంట్ నేను కూడా సమర్థిస్తున్నా. ఒక పార్టీ తన ఇండివిజువాలిటీని కాపాడుకుంటూ, ఒక డిఎంకే కూడా కాంగ్రెస్ కూటమిలో ఉంది, మీరు మాత్రం లేదు ఏ కూటమిలో, రైట్, ఓకే, ఇట్స్ ఆ ఇంటిగ్రిటీ ఉండడం అవసరమే. కానీ జగన్మోహన్ రెడ్డితో ఎందుకు కలిసి ఉన్నారు అనే దానికి సరైన ఆన్సర్ రాదు మీ వైపు నుంచి. ఒక్కటే నేను చెప్తున్నా, మీకు చాలా క్లారిటీగా చెప్తాను మీకు. ఏంటంటే దానికంటే ముందు ఒకటే సెంటెన్స్, హెచ్సియు భూముల గురించి ఈ మధ్య రప్ప కూడా కలిసి చేస్తారు వాళ్ళు, మీరు రప్ప చేద్దాం. నేనేమన్నంటే మేము గగ్గోలు చేయడం కాదండి, ఆడ యాక్టివిస్టులు, హెచ్సియు విద్యార్థులు, ఇవంతా అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఏం నిర్ణయం చేసిందండి? అక్కడ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని దయాకర్ గారు గౌరవించట్లేదా? అక్కడ అధికారులు ఎవరైనా ఓవర్ నైట్ యాక్టివిటీ చేస్తే వాళ్ళని కూడా జైలు కడతా ఉన్నారు, కొత్తగా జైలు కట్టి పెడతా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ. సరే, ఓకే, అది ఓకే. టాపిక్ ఏంటో పోతుంది, మనం ఈ టాపిక్ నుంచి ఇంకో టాపిక్ లోకి వెళ్తున్నాం. మీరు చెప్పారు, యూ మేడ్ యువర్ పాయింట్, ఐ గాట్ ఇట్. జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉండవనే పాయింట్, జగన్మోహన్ రెడ్డి కలిసి ఉండవనే పాయింట్కి వస్తే నేనేం చెప్తున్నా అంటే, ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 ఏ స్థాయిలో తిట్టుకున్నాయో నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో వాళ్ళు కలిసి పోటీ చేసిండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రిగా, ఇక్కడ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రభుత్వాల మధ్యలో సంకేతం ఉన్నా కానీ కొన్ని విషయాల్లో వాళ్ళు డిఫర్ చేసిండ్రు, కొన్ని విషయాల్లో మేము డిఫర్ చేసినాం. కానీ వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసినాయా, లేకపోతే మేమన్నా అక్కడ కలిసి పోటీ చేసినామా? ఇక్కడ నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రేపు పొద్దున తెలంగాణలో కూడా పోటీ చేస్తా, కూటమి కడతానని మేము చెప్పి, మీరు కలిసి పోటీ చేయలేదు, కలిసి పోటీ చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రావడం కోసం ఇక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం, అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఇతోధికంగా సహకరించిందనేది ఇట్స్ నోన్ ఫ్యాక్ట్.
అప్పుడు పోటీ చేస్తున్న కొంతమంది టీడీపీ అభ్యర్థుల్ని కూడా బెదిరించారనేది వాళ్ళే చెప్పారు. తర్వాత మమ్మల్ని బెదిరించారు, మా ఆస్తులు అక్కడ ఉన్న హైదరాబాద్లో వాళ్ళే చెప్పారు బయటకు వచ్చి. ఇప్పుడు అది ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటపడుతుందని కదా ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్. వెంకటేష్ గారు ఒకటే విషయం చెప్తాను, ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు, నన్ను బెదిరించారు, నన్ను ఇది చేశారు, నేను ధీరుడిలాగా బాహుబలిలాగా నిల్చున్నా చాలా మంది మాట్లాడుకుంటుండొచ్చు. ఆగత్యం మాకు పట్టలేదు. చాలా క్లియర్ గా తిట్టుకున్నటువంటి జగన్ ఇక్కడ మనమని కూడా అన్నారు కదండి, కలిసి పనిచేస్తే బ్రహ్మాండం. అవునండి, జగన్ అక్కడ వస్తారనే సమాచారం మాకుంటే, ఒకవేళ మాకు విశ్వాసం ఉంటుంది కూడా, అంటే వాళ్ళకుండే హక్కులు అన్నీ ఉంటాయి. వాళ్ళకుండే హక్కులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, మన పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేయాలి, పోటీ చేయాలి, గెలవాలి అనే ఆలోచన చాలా మందిలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని మాకు ఉండి తప్పేంటంటే మీరు బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడంలో తప్పు లేనప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని కోరుకోవడంలో తప్పేంటని మీరు అన్న పాయింట్, దట్ ఈస్ ద పాయింట్, నో డౌట్. కానీ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి, జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతానికి మీకు ఎక్కడ సారూప్యత కుదిరింది? అప్పుడున్న కొంతమంది పేర్లు చెప్పను కానీ మీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు వెళ్ళి ప్రచారం కూడా చేసి వచ్చారు అక్కడ. ఇప్పుడు దేర్ ఆర్ సమ్ ఇండివిజువల్ చాయిసెస్. వద్దులే కానీ ముఖ్యమంత్రి గారి అనుమతి లేకుండా మంత్రులు ప్రచారం చేసి వస్తారా? నో నో నో, నేను యాక్సెప్ట్ అడుగుతున్నా. నేను ఒక్క విషయం అడుగుతాను మిమ్మల్ని, ఒక్క విషయం అడుగుతానండి. కుటుంబాన్నే చూసుకునే వారు దేశాన్ని ఎట్లా చూస్తారండి? చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆజ్కల్ ఆంధ్రప్రదేశ్ ను బాగు చేస్తారని చెప్పి అధికారం ఇస్తే ఈ పాయింట్ లో మాట్లాడారు, వేరే పాయింట్ లోకి ఎందుకు? మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలు ఎస్టాబ్లిష్ అవుతున్నాయి రాజకీయాలు, ప్రచారాల ద్వారా, లేకపోతే అభ్యర్థుల్ని భయపెట్టడం ద్వారా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది కనుక నిజమైతే, ఎస్టాబ్లిష్ అయితే ఇందులో కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి అనేది ఒక చర్చ ఉన్నది, ఒక పాయింట్. రెండవది, దయాకర్ గారు, ఈ కేసుని మీకు దమ్ముంటే సిబిఐకి ఇవ్వండి అని బీజేపీ పదే అడుగుతోంది. ఎందుకు? మీ దర్యాప్తు స్లోగా జరుగుతోందా, లేకపోతే ఏమన్నా బీఆర్ఎస్ తో కుమ్మక్కై దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని? ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ లాస్ట్ మినిట్ లో వచ్చారు అందుబాటులో. ప్రకాష్ రెడ్డి గారు, ఎందుకు మీరు సిబిఐ దర్యాప్తు అడుగుతున్నారు? సార్ నేను ఇంకా 2-3 పాయింట్స్ మధ్యలో మిస్ అయిపోయింది. మీరు ఎందుకు డైరెక్ట్ సిబిఐకి వచ్చేద్దాం. అది టెక్నికల్ గా మీరు కనిపించలేదు, అందుకే సిబిఐకి వస్తుందండి. నెట్వర్క్ బాగాలేదు మీ దగ్గర, చెప్పండి. 4,500 ఫోన్లు సార్, 4,500 ఫోన్లు కాదు, ఈ 15 రోజులు కాదు సార్ జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ మారక ముందు నుంచి 2018 రాజకీయాల్లో కూడా అదే పని చేసినారు, 2023-24 రాజకీయాల్లో అదే పని చేసినారు సార్. అప్పుడే కొత్త 24 గంటల పార్లమెంటరీ వాళ్ళకి అవకాశం 2018లో కూడా జరిగింది సార్. 2019 ఎన్నికల్లో జరిగింది. వాళ్ళు రాధాకృష్ణరావు మా పార్టీ ఆఫీసు ట్రెజరర్ ప్లస్ మా ఆఫీసు అకౌంటెంట్ ఫోన్ కూడా ట్యాప్ చేసి మేము బ్యాంకు నుంచి డ్రా చేస్తున్న మనీని దొంగసం అని చెప్పి పట్టుకున్నాడు సార్. ఇదే రాధాకృష్ణరావు ఇప్పుడు అయితే అలిగేషన్స్ ఫేస్ చేస్తుండే ఆయన. కాబట్టి ఇది ఏదో 4,500 కాదు సార్, 4,500 కంటే ముందు చాలా ఉన్నాయి. దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సార్, అంతకు ముందు ఉన్నటువంటి వాటి అయితే కంటెంట్ ఉందో, వాళ్ళని ఏమేమి మాట్లాడుకున్నారు అనేటువంటి కంటెంట్ తీసి పెట్టారు డివైసెస్, వాటన్నిటి కూడా ఈ టెలిఫోన్ ట్యాప్ చేసినటువంటి మురళీధర్ రావు, రాధాకృష్ణరావు వీళ్ళందరూ కూడా దాన్ని నాశనం చేసేసారు, దాన్ని పడేసారు, దాన్ని కాల్చి పడేసారు సార్. ఇది పెద్ద ఆరోపణ. ఇంకా మీకు అన్ని బయటకు వస్తే ఇది ఒక రకంగా దేశద్రోహం కేసే సార్. అన్ని బయటకు వస్తే ఆ పని వీళ్ళు ఈ రాష్ట్రంలో నియంత్రణ కంటే ఎక్కువగా ఈ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ పరిచేసింది సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అందరి వ్యక్తుల యొక్క ఫోన్లను, కుటుంబాల యొక్క సిబిఐకి వాళ్ళని ఎందుకు అంతగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు? మీకు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం యొక్క దర్యాప్తు మీద మీకు నమ్మకం లేకనా? నేను తెలంగాణ ప్రభుత్వం నమ్మకం లేకనే ఉంది కదా సార్. ఇప్పటికీ 18 ఏళ్ళు గడిచింది, ఇంకా కాలం పోస్ట్ పోన్ చేస్తుంటే విట్నెస్లు అన్ని కూడా చెడిపోతే. ఒక పాయింట్ అయితే సిబిఐ ఇస్ ఎక్స్పర్టైజ్డ్
దాంట్లో చాలా ప్రావీణ్యం ఉన్నటువంటి సంస్థ ఇటువంటి కేసులు ఇన్వెస్టిగేట్ చేయడంలో. కాబట్టి సిబిఐ దశాబ్దాల తరబడి చేయడంలో కూడా ఎక్స్పర్టైజ్డే. దశాబ్దాల తరబడి చేయడంలో కూడా ఎక్స్పర్టైజ్డే. సార్ ఏం చేయరు సార్, మీకు రిపోర్ట్ ఇమ్మీడియట్ గా వస్తుంది సార్, కానీ దాన్ని ఉపయోగించుకునే రాజకీయ వ్యవస్థ లేట్ చేస్తే దానికి ఎవడేం చేయలేదు. కానీ అంటే ఒక అనుమానం సార్, సిబిఐ చేస్తుంది కావచ్చు, కానీ మళ్ళీ ఇప్పుడు సిబిఐకి ఇస్తే సిబిఐ దర్యాప్తును అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ ని బీజేపీ ఒక అస్త్రంలాగా బీఆర్ఎస్ ని ఆడుకోవడం కోసం చేస్తుంది ఈ డిమాండ్ అనే విమర్శ బీఆర్ఎస్ వైపు నుంచి కూడా ఉన్నది. దాని కొరకే వాళ్ళు అడిగేది కూడా, వాళ్ళు అడిగేది కాదు, మీ మీద నమ్మకం లేక కూడా పడుతున్నట్టుంది. దయాకర్ ఒక్క మాట, మీరు ఈ దర్యాప్తుని అడ్డం పెట్టుకొని ఒక్క మాట సార్ ప్లీజ్, ఈ దర్యాప్తుని అడ్డం పెట్టుకొని ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సిబిఐకి ఇచ్చిన ప్రయోజనం లేదు కాబట్టి ఈ సిట్ది అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ తో రాజకీయం చేయాలని కాంగ్రెస్ కూడా ట్రై చేస్తోంది అనేది బీజేపీ అనుమానంగా కనపడతా ఉంది. సో బీజేపీ పదే సిబిఐకి ఇవ్వండి అని అడగడాన్ని దయాకర్ గారు మీ ప్రభుత్వం గాని పార్టీ గాని ఎలా చూస్తున్నారు? అసలు తప్పు చేయకపోతే బాటం లైన్ తప్పు చేస్తే ఎవరికో ఒకరికి ఉపయోగపడాల్సిన పరిస్థితి దుస్థితి వస్తది. కాబట్టి తప్పులు జరగకుండా ఎవరికి ఉపయోగపడమంటావా? బీజేపీకి ఉపయోగపడమంటావా, నీకు ఉపయోగపడమంటావా? ఎవరికి ఉపయోగపడొద్దు, తప్పు చేసిన శిక్షకు ఉపయోగపడాలి. టైం అయిపోయింది ప్లీజ్. ఒకటే పాయింట్ నేను ఏమంటలే, మొత్తానికి ఏమర్థమైందంటే ఇప్పుడు మీరు బీజేపీ రాజకీయం చేసుకుంటే అంటే ఒక్క నిమిషం ఇప్పుడు బీజేపీ సిబిఐని ఉపయోగించి రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ అంటుందంటే తేలిపోయింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు రాజకీయం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. డెఫినెట్ గా చేస్తారండి, డెఫినెట్ గా చేస్తారు. నితీష్ కుమార్ మీద లేకపోతే లాలూ ప్రసాద్ ఆడుకుంటే అయితే ఇక్కడ కేసు ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ కేసును అడ్డం పెట్టుకొని ఎవరు మిమ్మల్ని తమ వైపు లాక్కుంటారనేది సెకండరీ, కేసు ఉందా లేదా అనేది ఒక ప్రైమరీ. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా ముందు చాలా మాట్లాడుకోవాల్సి వస్తుంది మనం. శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, దయాకర్ గారు అండ్ ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు.